తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రయోగాలు అంటూ ఉంటారు. అసలు ఏంటి ఈ ప్రయోగాలు? అంటే వీటి వల్ల నిజంగా చాలా ఇబ్బందులు పడతారు, ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి అంటూ ఉంటారే తప్ప ఈ కలికాలంలో ఇవన్నీ నమ్మొద్దు అని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు. అసలు ముందుగా ప్రయోగాలు అంటే ఏంటో మాట్లాడుకుని వాటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయోగము అంటే ఎదుటి వ్యక్తికి ఏదో ఒక రకమైనటువంటి హాని జరగాలి అని ఒక దేవతను మనం ప్రార్థించటం అంతే. అలా ప్రార్థించినప్పుడు మనం ఇక్కడ ఈ దేవతను పూజించినప్పుడు, ఈ ప్రార్థించినప్పుడు ఈ శక్తి ఉంది కదా, ఆ శక్తి అక్కడికి వెళ్ళి అతన్ని ఇబ్బంది పెడుతుంది అనేది మంత్రశాస్త్రంలో ఒక ఇది విధానం. ఇది ప్రయోగము అంటారు. ఇది సామాన్యంగా ఎవరో చేతకాని వాళ్ళు, సరైనటువంటి వాళ్ళు కాని వాళ్ళు అలా చేస్తారు, కానీ ఎవరు కూడా పెద్దవాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. మీకున్నటువంటి శక్తిని, అంటే మీ దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎవడికో ఇచ్చి వాడికి వెళ్ళి కాళ్ళు చేతులు వెరక్కొట్టరా అని చెప్పడమే కదా, అదే ప్రయోగం. అదే ఇక్కడ మంత్రశాస్త్రపరంగా చేస్తున్నాం అంతే. ఇప్పుడు శక్తి అంటే మన దగ్గర ఉన్న శక్తి డబ్బులే కదా, ఆ డబ్బుల్ని పంపిస్తున్నాం. డబ్బులు ఆయన మనం ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, వాడికి డబ్బులు ఇచ్చేసాం. రే నువ్వు 2 కాళ్ళు తీసి పారేవాడు అన్నాం, వాడు తీసాడు. లేదు వాడు నెత్తిని ముసిగేసి 4 బాధరా అన్నాం, బాధేసి వచ్చేసాడు, వాడు ఇబ్బంది పడ్డాడు కదా. ఈ రకంగా అవతల వ్యక్తిని, అంటే మనకి ఎవరి మీద అయితే ఇష్టం లేదో, కోపం ఉన్నదో ఆ వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టడం, దీన్ని ప్రయోగము అంటారు. అంటే ఇబ్బంది పెట్టడానికే గానీ ఇది మంచి కోసం వాడే విధానం లేదా? ప్రయోగం అవ్వదు. మంచి కోసం పడితే ప్రయోగం అవ్వదు. ఇప్పుడు నీకేదో మంచి కావాలి, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను కూర్చోబెట్టి హోమం చేయిస్తాను కదా, ప్రయోగం ఏముంది? నేను కూర్చోబెట్టి హోమం చేయించి, లేకపోతే నీతో ఆ పూజ చేయించి ఆ దానం ఇప్పించి, మా నీకు శుభం కలగాలి అని నేను దీవించి పంపిస్తాను. అది ప్రయోగం కాదు. నీకు తెలియకుండా నీకేదో ఒక హామ్ జరగాలి అని మనం చేయటం. ఇప్పుడు ఈ ప్రయోగంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేనే చేయాలి అనుకో, సొంతంగా నేనే కూర్చొని ప్రయోగం చేయటం అనేది ఒక పద్ధతి. నేనే ఆ మంత్ర జపం చేసి దాన్ని నీ మీదకి ఆ శక్తిని, ఫలానా వాళ్ళని నువ్వు నాశనం చెయ్యి అని పంపటం అనేది ఒక పద్ధతి. నాకు చేత కాకపోతే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మనకు చేత కాలేదు, ఆ తర్వాత డబ్బులు ఇచ్చి మనం ఈ పని చేయిస్తాం అంతే. ఇక్కడ కూడా ఈ వేధోపనలు చేసేవాళ్ళు కూడా కొంతమంది హైయర్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి దీంట్లో కూడా పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో ఈ పనులు చేస్తూ ఉంటాం మనం కొన్నిసార్లు. సో ఇలా 2 రకాలుగాను జరుగుతాయి. అయితే ఇది జరగాలి, ఈ ప్రయోగం అనేది ఇక్కడ జరగాలి అని కనుక అన్నట్లయితే అది ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి, దానికి కొన్ని పర్టికులర్ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు మాత్రమే మనం ప్రయోగం చేయాలి తప్పించి మిగిలినటువంటి అన్ని ప్రయోగాలు కావు. ఆ మంత్రాల వల్లే అవతల వ్యక్తికి హాని అనేది జరగటం అనేది జరుగుతుంది. ఉగ్రమైన మంత్రాలు చేస్తారు సామాన్యంగా ఈ ప్రయోగాలకు, అంతేగాని సాత్వికమైన మంత్రాలతో ప్రయోగం ఏముంది? అంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం వరకేనా, మనిషిని శాశ్వతంగా ఉండనివ్వకుండా చేయటం వరకు కూడా గురుగారు? శాశ్వతంగా ఉండే అది కూడా ఆ చివరకు పోతే అక్కడ చేస్తారమ్మా. ఆ కేరళకు కనుక పోతే వాళ్ళు ఇలాంటి పనులు కూడా చేస్తారు. ఎందుకంటే అది నేను చూశాను. అవతల మీద వీళ్ళు చేయించారు. సరే వీడికి తెలీదు, వీడు 2 కార్లు ఎత్తుకొని అన్న తమ్ముడు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీలతో తిరుపతికి వెళ్ళారు. తిరుపతి నుంచి తిరిగి వస్తూ ఉన్నారు. నెల్లూరు దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అక్కడ చెక్ పోస్ట్కి వచ్చేటప్పటికి టప్ అని యాక్సిడెంట్ అయింది. 5 చచ్చిపోయారు కార్లో. అయ్యో, స్పాట్ డెడ్ 5. కాబట్టి ఉన్నాయంటే ఉన్నాయి, బట్ నువ్వు ప్రూవ్ చేయగలవా? అది జరగదమ్మా. ప్రూవ్ చేయటం అనేది అది జరిగే పని కాదు అసలు. ఇవి ఎందుకంటే మనకి కొన్ని విషయాలు సైన్స్ ప్రకారం మనం పూర్తి ప్రూవ్ చేయలేము. కాబట్టి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి పైన కానీ, ఒక కుటుంబం పైన కానీ ఈ ప్రయోగం జరిగింది అని తెలియజేయడానికి ఏమైనా ఆధారాలు, అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా గురుగారు? అది అటువంటి వెధోపనలు చేసేవాడు ఎవరన్నా చూసి వాడు చెప్పాలి నీకు, లేదంటే మనం గుర్తించలేకపోతే మనకి తెలియదు.
మనకేం తెలుస్తుంది? మనం మామూలుగానే వచ్చినాయి అనుకోండి. ప్రయోగం వచ్చింది అంటే ఆ. ఏదో ఆకాశం మీద వచ్చి మన మీద పడి మనకేదో హామ్ జరుగుతుంది అనే మాట అబద్ధం. ఉమ్, మనం ఒక కారులో పెడతాను. గతంలో మీకు కొంతకాలం క్రితం మీరు వినే ఉంటారు. ఓ పెద్ద స్వామీజీ ఉమ్, ఆయన కారులో పెడుతున్నారు. ఆయనతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు. రాత్రిపూట ఆ కారు స్కిడ్ అయింది అన్నారు. ఎలా స్కిడ్ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు. పల్టీలు కొట్టేసింది, గిరా 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 పల్టీలు కొట్టేసింది. లోపల ఉన్నటువంటి స్వామీజీకి మాత్రం ఒళ్ళు ముక్కలు ముక్కలు అయిపోయింది. ఉమ్, చాలా చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి ఏం కాల. ఆయన్ని టార్గెట్ చేసి ప్రయోగం చేస్తారు, ఆయన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. అసలు అక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు అనేది ఇక రకరకాలుగా వాళ్ళు చాలా చెప్తూనే ఉన్నారు. ఉమ్, వెంటనే ఆయన్ని మెడ్రాస్ తీసుకెళ్ళారు. అక్కడ హాస్పిటల్ అవన్నీ కూడా అరేంజ్ మళ్ళీ సెట్ చేయించుకుని తెచ్చుకున్నాను అనుకోండి. ఉమ్, ఉమ్, కాబట్టి ఇవి ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మనకి తెలుస్తుందా? తెలీదు. మరి ఆయనంత అంత పెద్ద ఆయన అయ్యుండి కూడా ఆయన తెలుసుకోలేకపోయాడు. తెలీదు. ఉమ్. ప్రయోగం అంటే సెపరేట్గా ఏదో సడన్గా అలా జరగదు. మనకు వెడుతూ ఉన్నటువంటి బాత్రూమ్కి వెడుతున్నాడు, బాత్రూంలో కార్దాలు పడ్డాడు. ఓహో, అంటే ప్రమాదం ఏ రకంగా అయినా రావచ్చు దీనికి అంతే. గురైతే. మనకి అంతే కదా, ఉమ్, ఉమ్, ఎలా అయినా జరగచ్చు. ఉమ్, నువ్వు ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఉమ్, మాకేదో కాలభైరవుడు యంత్రం అంటే ప్రత్యేకంగా కాలభైరవుడు 2 హోమం కావాలండి, మాకు వాళ్ళు ఎవరు చెయ్యనన్నారు. ఉమ్, అందుకని నేను మీ దగ్గరికి వచ్చాను, మేము మీ పేరు చెప్పారు, మిమ్మల్ని మీ దగ్గరికి పంపించారు, ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ, సరే ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది, ఉమ్, సరే ఫోన్లే రావయ్యా చేసి పెడతాను అన్నాను. నేను చేయించాను. చేయించిన తర్వాత అతను చెప్పాడు, అమ్మడం ముందు తెలుసుంటే నేను కూడా చేయించేవాడిని కాదేమో. ఆ, ఏమిటట, ఒక 4 రోజుల క్రితం ఉమ్, ఈయన కూతురు స్కూటర్ నడుపుతోంది, ఉమ్, ఈయన మరదలు అంటే భార్య చెల్లెలు వెనకాల కూర్చొని ఉంది. ఉమ్, ఆ రోడ్డు మీదకి వెళ్ళేప్పటికీ ఎదురుకుండా ఒక ఇది వచ్చిందట, ఒక లారీ వచ్చిందట. ఆ లారీని తప్పిపోయి ఎడం చేతి అలా తిప్పింది, ఎడం వైపుకి. స్కూటరు పల్టీ. పడిపోయింది. పడిపోయినటువంటి స్కూటర్ ఎడం వైపుకి పడిపోయి ఉంటే బాగానే ఉండేది, పూర్తిగా బాగానే ఉండేది. కానీ ఆ పట్టణంలో ఏమైంది, మరదలేమో రోడ్డు మీద పడింది, పిల్లేమో అవతల వైపు పడింది. ఉమ్, మరదల తలకాయ మంచి లారీ వెళ్ళిపోయింది, స్పాట్ డెడ్. వెనక్కి తిరిగి చూసేటప్పటికి అసలు ఏమీ లేదు, వాళ్ళ పిన్ని లేనే లేదు. సరే ఇందులో నుంచి బయటకు వచ్చారు, వారం రోజులు తిరగలేదు. ఇంటికి వచ్చేప్పటికీ ఆవిడ బాత్రూమ్కి పెడుతూ ఈ పిల్ల తల్లి కాలు దారి నేల మీద పడిందంటే చేయగాస్తా విరిగిపోయింది. ఆ. ఇంకేదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా అవుతుంది. వచ్చేసినాయి. ఆ, నువ్వు ఏదో ప్రయోగం చేశారు, నువ్వు ఈ 2 హోమాలు చేసుకుంటే తిరిగి బయటపడతావు అని చెప్పారట. ఈ మాట చెప్పైనా నాకు ఈ ప్రయోగాలు చేశారట, నాకు ఉమ్, ఇవి చేయించండి అని అడిగాడు. ఉమ్, ఉమ్, చేయించండి అని అడిగితే వాళ్ళు ఎవరు చేయించమన్నారు. ఎందుకని, ఉమ్, ఒకవేళ వాళ్ళు ఎవరైనా ప్రయోగం కనుక చేసి ఉంటే ఇప్పుడు ఆ గాలి వీళ్ళ మీదకి సోకుతుంది. అవునా? అంతే కదా మరి. ఆ, ఇప్పుడు నేను చేస్తే నా నెత్తికి వస్తుంది కదా. ఓకే ఓకే. అంటే మీరు వాళ్ళకి ఏదైనా పరిహారం చేస్తున్నారు అంటే మీకు అవ్వకుండా మీరు ఏదైనా ముందు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉండదా? ఉండదా అంటే అంత సమర్థులైతే ఉంటుంది. అందుకే వాళ్ళంతా మాకొద్దు బాబు నమస్కారం మేము చేయించము అని చెప్పారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఈ విషయం తెలిసే వాడు నాకు విషయం చెప్పాల, ఆ, నాకు ఈ 2 కావాలి అన్నాడు. నాకేం తెలుసు, నేను మామూలుగా చేయించేస్తాను. ఉమ్, ఉమ్, చేయించేసిన తర్వాత అప్పుడు చెప్పాడు. ఉమ్, ఆరి దొంగ వ్యవసాయం ముందే చెప్పుంటే అసలు నేను వచ్చేవాడిని కాదు కదయ్యా. సరే నాకు ఎట్లాగో ప్రతిరోజు ప్రత్యేకరాహోమం జరుగుతూనే ఉంటుంది కాబట్టి నా తట్టుకున్నాం, బయటకు వచ్చేస్తాం అనుకోండి. ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అవి ప్రయోగం జరిగిందని నిరూపించగలరా మీరు అని అంటే దానికి ఏముంటుంది, ఏమన్నా కొలమానం ఉందా, ఓ టేపు ఉంటుందా, ఉమ్. దాన్ని బట్టి ఏమి ఉండదు. అంటే మీకు ఎఫెక్ట్ అయ్యింది ఇక్కడ. అంతే. ఉమ్, ఇవి మూఢనమ్మకాలని మేము అంటాం, మీరు అనొచ్చు, కానీ మేము రిజల్ట్ చూపిస్తున్నాం కదా. సరే మాకు పెద్ద ప్రూఫ్లు ఏమొద్దు గురువు గారు, మీ విషయమే చెప్పండి క్లియర్. ఆ విషయం వచ్చేటప్పటికి నేను 6వ తారీఖు రాత్రి బయలుదేరి హైదరాబాద్ రావాలి. నేను పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉన్నా, నాకేం ప్రాబ్లము లేదు. 4వ తారీఖు రాత్రి నాకు ఎందుకో గొంతులో కొంచెం నొసగా అనిపించింది, కేవలం పొలం చేరినట్టు అనిపించింది. వెంటనే యాంటీబయాటిక్ తెప్పించి తిని వేసేసుకున్నాను. నేట నాకు ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ఉన్నాయి, అవును వేసుకున్నాను. కానీ 5వ తారీఖుకి తగ్గిపోవాలి, తగ్గల. సరే నేను ఆ కోర్సు పూర్తిగా వేసుకున్నాను.
5వ తారీఖు వచ్చేప్పటికే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది మార్నింగు. 6వ తారీఖు వచ్చేప్పటికి మార్నింగ్ చలి, జ్వరము, మహా నీరసం, అసలు నేను లేచే ఉండే పరిస్థితిలో లేదు. నేను పొద్దున్నే నిద్రలేవగానే ముందు రికార్డింగ్ చేయాలి నేను. అసలు నేను మాట్లాడే పరిస్థితిలో లేదు, నేను లేచే పరిస్థితిలో లేదు. అది ఎంతవరకు వెళ్ళిందంటే నేను హాస్పిటలైజ్ అయ్యాను అనేటటువంటిదే లెక్క వేసుకున్నారు. మా వాళ్ళంతా కూడా వచ్చారు, ముందు మేము హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అని. నేను అప్పటికీ చెప్పాను, సాయంత్రం దాకా వెయిట్ చేద్దాం, కాకపోతే అప్పుడు చూద్దాం. అంటే ముందు కార్డియాలజీ, మనం ఆ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వాడు భయపడ్డారు. సరే, సాయంత్రం వరకు 6వ తారీఖు నేను ఎప్పుడైతే ట్రైన్ ఎక్కాలో ఆ టైం వరకు కంప్లీట్ నేను కంప్లీట్ బెడ్. టికెట్ క్యాన్సిల్ చేసుకు, టికెట్ మేము వెళ్ళలేదు అంతే, ఇంకా క్యాన్సిల్ అయింది, ఆ టికెట్ ఇలా పోయింది. అయిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్. అప్పుడు నాకు రాత్రి 11 గంటల్లో మా వాళ్ళు ఫోన్ చేశారు, గురువు గారు మీ మీద ఇట్లా ఎవరో ఒక దీన్ని ప్రయోగం చేయటం అనేది జరిగింది. మీరు ఊరు దాటి బయటికి వెళ్లకుండా, వాగ్దిగ్బంధనము, గ్రామ దిగ్బంధనము, అంటే ఊరు దాటి బయటికి వెళ్లకుండాను, నోటితో ఏమీ ఉపన్యాసాలు చెప్పకుండాను, ఈ రెండు కూడా మీకు ఇవి జరిగింది అని వాళ్ళు ఫోన్ చేశారు. మమ్మల్ని ఏం చేయమన్నారు? సరే చెప్పాను, మీరు ఇలా చేయండి, చాలా ప్రక్రియ చేయండి. నేను లేచే పొజిషన్లో కూడా లేను, నేను పడుకున్నాను. అలా ఇది 6వ తారీఖు రాత్రి 11ంటికి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ విచిత్రం ఏమంటే 11 దాటిన తర్వాత నాకేదో ఒక కళ, ఆ కళలో నేను కూడా ఏదో చేస్తున్నాను. అంటే ప్రయోగం టైప్ కాదు, నా ఏదో జపం చేస్తున్నాను, ఏదో దీనికి సంబంధించిన కర్మలు ఏవో చేస్తున్నాను నేను చేస్తున్నాను. ఇట్ వాజ్ కంటిన్యూడ్ అప్ టు 2:30. నాకు ఇది అయిపోయింది అని ఒక సిగ్నల్ వచ్చింది. అయిపోయిందా? అప్పుడు నేను లేచాను. అయిపోయింది అంటే మనకున్న ఇది తగ్గిపోవాలి కదా, అప్పుడు నేను దగ్గి చూసుకున్నాను. విపరీతమైన దగ్గులో ఉంది అసలు నాకు. అప్పుడు నో దగ్గు లేదు. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. సరే చూద్దాం, మళ్ళీ 3:30కు లేచి దగ్గి చూస్తాను, ఏం లేదు, దగ్గు లేదు. అయిపోయింది అంటే మరి అయిపోయింది. అప్పుడు నేను 4ంటికి లేచి, మళ్ళీ నేను మర్చిపోతాను ఇటువంటి సంఘటన అని 4ంటికి లేచి నేను వీడియో చేసి ఛానల్లో పెట్టేస్తాను. ఇట్లా జరిగింది అని ఛానల్లో పెట్టేస్తాను, పబ్లిక్ ఛానల్లో పెట్టాను. ఆ తర్వాత నాకు అర్థమైనటువంటిది ఏమిటి అంటే, వాళ్ళు చేసినటువంటి ఆ దీనివల్ల అసలు అది వాగ్దిగ్బంధన ఎంతవరకు వచ్చింది అంటే, నాకు నోరు పడిపోయేటటువంటి ఇది వాళ్ళు చేశారు అని. మీకు నరాలకు సంబంధించినటువంటి ఇది రావాలి, మీరు కదలకుండా కాళ్ళు పడిపోవాలి, మీరు మాట్లాడకుండా నోరు పడిపోవాలి, ఆ రెండు కూడా పడిపోయేటట్టుగా వాళ్ళు ప్రయోగం, చాలా గట్టిగా ప్రయోగం చేయటం అనేది జరిగింది. కాకపోతే మా వాళ్ళందరూ కూడా ఆ సమయంలో అందరూ కూడా అలర్ట్ అవటం వల్ల అది మాకు మళ్ళీ నేను సేవ్ అయి బయటపడ్డాను. ఇంత తొందరగా బయట పడడం చాలా తక్కువగా జరుగుతుంది. అంటే ఇక్కడ మరి జరిగినటువంటి ప్రక్రియ ఎక్కువ కదా. అవును, అలా చేతగా నోటి సరిగ్గా తెలిసి ఉండదు వాడికి. వాడు సరిగానే చేస్తుంటే అసలు మళ్ళీ వాడు నోరు పడిపోవటం ఎందుకు, మనిషి లేచిపోమనొచ్చు కదా. అప్పుడు నాకు అనుమానం, ఏమిటి అసలు ఎందుకు? అదే చెప్పాను నేను వీడియోలో కూడా. నేనేదో మంచి మాటలు కదా చెప్పేది, అది కూడా వద్దు. ఏమిటి బాధ ఏమిటి, మంచి మాటలు చెప్పకుండా ఉంటాను, నీకు బాధ ఏమిటి అసలు అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారుగా, మరి చేస్తున్నారుగా. ఇదంతా మేము నమ్మము, కొట్టేస్తాం. నేను నమ్మను. ఇప్పుడు కల్లో వచ్చినటువంటి దానికి ఇప్పుడు నీకు ఇది అయిపోయింది అని చెప్పేసి అక్కడ వస్తే నాకు రిజల్ట్ ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది. మరి నేను మాత్రం నమ్మకుండా ఎలా ఉండను? కానీ నమ్మటానికి నాకేమీ ఓ పారామీటర్ అనేది లేదు, ఇక్కడ రిజల్టే కనిపిస్తుంది. సో అందుకని ఇవి ఉన్నాయా అని అంటే ఉన్నాయనే నమ్మకం, కేవలం మనిషి యొక్క నమ్మకం. ఇది ఒక శక్తి, ఏదైనా సరే మంత్రం అనేది ఒక శక్తి. అమ్మ నన్ను కరుణించు అని నమస్కారం పెడతాను, ఆ శక్తి మనకు కరుణిస్తోంది. అమ్మ వాడిని శిక్షించు అని నమస్కారం పెట్టాం, ఆ శక్తి వాడిని శిక్షిస్తోంది. అంతే కదా. ఇంకొన్ని సంహరించు అని నమస్కారం పెట్టాం,
మరి అదే శక్తి కదా. కానీ అంటే చెడుకి కూడా సహాయం అమ్మవారు ఎందుకు వెరీ గుడ్ చేస్తుంది? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఉమ్. ఇప్పుడు ఈ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగింది, ఆ. ఈ స్విచ్ చేస్తే గీజర్ ఆన్ అయింది, మరి ఆ స్విచ్ చేస్తే కరెంటు చైర్లో కరెంట్ వచ్చింది, వాడు ఎత్త చచ్చాడు. మనం ఏం చేస్తాం దానికి? ఉమ్. ఆ శక్తిని యూజ్ చేసేవంటి వాళ్ళ దీంట్లో ఉంటుంది అది. ఓకే. అది ఒక శక్తి. ఉమ్. ఆ శక్తి ఉన్నదా అని అంటే ఉన్నదేనమాట నువ్వే చెప్తున్నావు. ఒక ఫ్యాన్ వేసావుగా, ఉమ్. ఉమ్. ఫ్యాన్ వేసావు, నీ చేతితోనే ఫ్యాన్ వేసావు, నువ్వే ఏసీ కింద పోయి కూర్చున్నావు. ఉమ్. మరి ఉన్నదేనేమాట నువ్వే చెప్తున్నావు కదా, లేదు అని ఎట్లా అంటాం? అంటే ఒక పదార్థాన్ని నేను ఇచ్చాను, ఆ దాన్ని శక్తి- నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ అంతే. ఇష్టం అన్నట్లుగా. మీరు దుర్మార్గంగా ఉపయోగిస్తే అయితే ఒక్క మాట మాత్రం జరుగుతుంది. ఉమ్. ఇలా చేసేటటువంటి వాళ్ళకి ఏ రకంగానూ కూడా ఫర్దర్గా జీవితంలో ఏవీ కలిసి రావు. క్షుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, ఓకే. వాళ్ళ పిల్లలు కలిసి రావటం ఉండదు, ఉమ్. వాడు చివరికి నికృష్టమైనటువంటి తావు తస్తాడు తప్పించి అంతకన్నా ఏముండదు. ఉమ్. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం మనం, ఈ ఉచ్చిష్ట గణపతి, కర్ణపిశాచి ఇలాంటివి చేసిన వాళ్ళు చస్తారా, దంజోలి పోవద్దురా అని. అవును. ఇవి కూడా అంతే. ఉమ్. మీకు తాత్కాలికంగా ఏవో డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తాయి తప్పించి అంతకన్నా మీకు ఉపయోగించేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ ప్రయోగాల్లో కూడా అంటే చేతబడి అని, చిల్లంగి అని, బాణామతి అని రకరకాల పేర్లతో అంటూ ఉంటారు గురు. ఏంటి వేరియేషన్స్ ఏంటి? అవి ఏవో ప్రత్యేకంగా మీకే తెలియని మీరు తెలంగాణలో చేసేవి ఇవన్నీ కూడా. ఎందుకు గురుగారు మమ్మల్ని బలి అవును. చేస్తారు? అసలు ఆ చిన్నంగి, బాణామతి అసలు ఈ పేర్లు కూడా మావి వినిపించవు. అవునా? అవును. ఆ. porque చేతబడి అనే మాటే వింటూ ఉంటాను తప్పించి ఆ. ఇవి అంటే ఈ ప్రాంతంలో పిలిచేవి ఆ పేర్లు. ఓకే. ఓకే. ఈ పర్టిక్యులర్ విద్యలకి ఈ తెలంగాణలే చాలా ఇది. ఉమ్. అంటే ప్రత్యక్షంగా మనిషి అవసరం లేదు ఇంక ఈ విద్యలన్నిటికీ. అయితే కాదు కాదు ఎక్కడో ఉన్న వాళ్ళపైన కాదురా, ఎదురు. అసలు పెద్ద విచిత్రం ఏమంటే వీడు చేశాడు అన్నారు, నిజంగా వాడికి చేసే కెపాసిటీ ఉందా? ఇప్పుడు ఇదేమవుతుందంటే మొన్న ఎవడో వాడు ఏదో వెధవ పనులు చేస్తున్నాడు, సరే అక్కడ ఏదో అవతారం మార్చేసి ఒక అఘోరాలాగా వేషం వేసుకున్నాడు. ఉమ్. ఉమ్. ఈ వరాహ దంతాలు ఉంటాయి చూడు, వరాహ దంతాలు, ఆ దంతాలతో ఏదో మాల తయారు చేసి వేసుకున్నాడు, చేతులకేవో ఇవన్నీ పెట్టేశాడు, ఒళ్ళంతా బూడిద వచ్చాడు. ఎక్కడో ఒక తోట పెళ్లికి వెళ్ళాడు ఆ. ఒక అసిస్టెంట్ తీసుకుని. ఆహా. అక్కడ ఒక వెధవ పని చేశాడు వీడు గతంలో, ఉహుం. దొరకకుండా తిరుగుతున్నాడు. ఓహో. చివరికి అక్కడికి వెళ్ళాడు. వస్తున్నాడనే మాట వాళ్ళకి తెలిసింది, ఎవరికి వాళ్ళు కామ్గా ఊరుకున్నారు. ఉమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురు చుట్టుముట్టి ఎవరికి కావాల్సిన పార్ట్ వాళ్ళు తీసుకుపోయారు. వెరగొట్టలు పెట్టేసి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. కాబట్టి వీడే కాదు, ఎవరైనా సరే ఇలా చేసేటటువంటి వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళు బాగుపడరు, వాళ్ళకేం ఉపయోగం ఉండదు. ఆ. ఆ మాట వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు చేస్తున్నారు ఇవి? ఉమ్. వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం అంతే. అంటే ఒక రకంగా పాపపు కర్మను వాళ్ళు మూట కట్టుకోవడానికి అంతే. పిచ్చి వేషాలు అంతా ఇవన్నీ. తప్పించేం లేదు. కానీ వాళ్ళు ఏ రకంగా ఎందుకు చేస్తున్నప్పటికీ ఒక రకంగా దీనివల్ల అయితే ఇబ్బంది పడుతున్నారు మిగతా వాళ్ళంతా. ఇప్పుడు మన బట్టి వాళ్ళకి అనవసరంగా మన నెత్తిన ఉమ్. ఒక దీన్ని బరువును పడేస్తున్నారు కదా. అవునైనా కాదైనా మనం కొంతకాలం సఫర్ అయినాం కదా. ఉమ్. ఉమ్. అవును. మరి ఈ సఫరింగ్కి రిజల్ట్ ఎవడిస్తాడు? ఉమ్. దీని బాధ్యత ఎవరిది? నీదేగా. అంతేగా. కాబట్టి మరి ఈ బాధ్యత అంతా మొత్తం వాడే భరించాలి. ఉమ్. వస్తుంది, డెఫినెట్గా వాడే భరిస్తాడు. ఏది కాబట్టి ఇస్తే అది తిరిగి వస్తుంది కాబట్టి ఈ అన్నట్లు. ప్రయోగాలు చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా ఉమ్. సక్సెస్ కారు, జీవితంలో సక్సెస్ కారు. అదే మీరు మంచి కోసం చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే అసలు అప్పుడు నువ్వు పుట్టావో లేదో నాకు తెలియదమ్మా. ఉమ్. ఇందిరాగాంధీ ఎలక్షన్లో అట్ లాంగ్ బ్యాక్ ఆ. 72 ప్రాంతాల్లో జరిగినటువంటి ఎలక్షన్లో ఆవిడ ఓడిపోతుంది అనేటటువంటి ఇది బాగా వచ్చింది. అంటే బంగ్లాదేశ్ వార్లో అప్పుడు ఆ టైంలో ఆవిడ మంచి బంపర్ మెజార్టీతో గెలిచింది. ఉమ్. ఆ తర్వాత వచ్చేప్పటికి ఆవిడ కొంచెం డౌన్ఫాల్ బాగా వచ్చింది. ఆ. అప్పుడు కలకత్తాలో కాళీ ఆలయం, దక్షిణ కాళీ ఆలయంలో ఆవిడ పూజలు చేసి ఆ టైంలో ప్రత్యేకంగా వాళ్ళంతా కూడా కొన్ని రుద్రాక్ష మాలలు, ఆ ప్రసాదాలు, తీర్థాలు అవన్నీ కూడా పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చారు. ఓహో. అక్కడ చేసినటువంటి వాళ్ళంతా ఉమ్. ఉమ్. దానివల్లనే ఆవిడ ఇప్పుడు విజయం సాధించింది. వాళ్ళు ఒక రుద్రాక్ష మాల ఇచ్చారు, ఆవిడ మెడలో వేసుకుంది, ఉమ్. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయింది. అయిన తర్వాత ఉమ్. ఆవిడ మనోడు ఉన్నాడు కదా, ఎవడు అప్పట్లో రైజింగ్ సన్, ఆ రెండోవాడు, ఉమ్. ఉమ్. ఆ సంజయ్ గాంధీ, ఉమ్. ఉమ్. వాడు చిన్నపిల్లాడప్పుడు ఆవిడ ఎత్తుకుందట. ఉమ్. ఎత్తుకున్నప్పుడు ఆ మెడలో ఉన్నటువంటి దీన్ని పట్టుకున్నట్టు లాగేసాడు. అది కాస్త తెగిపోయింది అని చెప్పుకున్నారు అప్పట్లో. ఉమ్. అప్పటి నుంచే డౌన్ఫాల్ వచ్చింది. ఆ. అంత పవర్ ఉంటుంది. మరి
ఉన్నది కాబట్టే గెలిచింది. అప్పటి నుంచి అది మళ్ళీ డౌన్ఫాల్ వచ్చింది, చాలా ఇబ్బందులు పడింది తర్వాత. ఓకే ఓకే. కాబట్టి అటువంటివి ఏమన్నా ఆవిడ మంచి జరగాలని చేశారు కాబట్టి ఎవరికి అక్కడ హామ్ అనేది జరగదు. కానీ మీరు అదే హామ్ జరగాలి అని చేస్తే మాత్రం పొలిటికల్లో వాళ్ళు గెలవాలి వీళ్ళు ఓడాలి అంటే అది వేరు. అంతేగాని ఒక మనిషిని చంపేయాలి అని అలా గనక మీరు ఏమైనా చేస్తే మాత్రం అది వాళ్ళకి చెడు జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు వాళ్ళు గుర్తించాలి ముందు. ఇప్పుడు ఈ ప్రయోగాలు చేసే వాళ్ళు చేసే ఉపాసన, ఈ సాధన ఏ దేవతకు సంబంధించిన? క్షుద్ర దేవతలు. క్షుద్ర దేవతలు. ఇదే దేవతలు మళ్ళీ ఈ వాళ్ళు ఇదే కాళీ అంటారు. ఇదే కాళీ అని శ్మశానంలో పెడతారు, దాన్ని శ్మశాన కాళీ అంటారు. ఓహో. వాళ్ళ పూజలన్నీ శ్మశానంలో చేస్తారు. మనం ఏమో ఏదో చామంతి పూలు లేకపోతే గులాబీ పూలు ఇలా తీసుకొచ్చేస్తాం. వాళ్ళేమో 2 పూరీలు 4 ఎముకలు ఇవన్నీ పట్టుకొచ్చి అక్కడ భీకరంగా పెడతారు. ఇంకా ఏమన్నా ఉంటే ఆ ఎముకలతో మాల తయారు చేసి మెళ్ళో వేసుకుంటారు. ఇప్పుడు ఇందులో అందరినీ నమ్మటానికి లేదు. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో కొంతమందిని వీళ్ళు ప్రయోగం చేశారు అని చెప్పేసి వాళ్ళని పట్టుకుని చెట్టు కట్టేయటం, వాళ్ళని కాల్ చేయటం ఇట్లా చేస్తుంటారు. వాళ్ళు నిజంగా ప్రయోగం చేశారా లేదా అనే విషయం తెలియదు. ఎందుకంటే కొంతమంది అమాయకులు వీళ్ళకి తెలియదు పాపం. కానీ జనాన్ని మోసం చేయడానికి మాకు తెలుసు, మేము ప్రయోగం చేస్తాం అని పిచ్చి మాటలు మాడుతారు. దీంతో 10 మంది నమ్ముతారు. ఇలా ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వశీకరణ ఇవన్నీ కూడా ప్రయోగాలేనా గురువుగారు? వశీకరణ ప్రయోగమే. నమ్మొచ్చా దీన్ని కూడా? ఏం చెప్తారు దీని గురించి? ఏమ్మా ఇప్పుడు ఈ వశీకరణ నమ్మొచ్చు అంటారా? ఎందుకంటే దీంట్లో మొన్నే కదా మనకు వెళ్ళినాయి శ్యామల నవరాత్రులు. అవునండి. మరి అప్పుడు ఈ 9 రోజులు కూడా శ్యామల మంత్రాన్నే కదా మనం పూర్తిగా ఉపాసన చేసింది. మరి అది కంప్లీట్గా వశీకరణ మంత్రమే. అయితే వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో రోజుకో 1000 చేసేస్తాను, రోజుకో మాల చేస్తాను వశమైపోతారు, అట్లా ఉండదు. అలా ఏమి ఉండదు. నీకు అలా రిజల్ట్ రావాలంటే నువ్వు చాలా గట్టిగా చేయాలి, చాలా గట్టిగా చేయాలి. మరి రిజల్ట్ రావాలంటే సగం రిజల్ట్ వస్తే ప్రతివాడు చేస్తాడుగా. అవును. అలా ఏమి ఉండదు, చాలా గట్టిపడి చేయాలి. ఇదివరకు నా చిన్నప్పుడు ఇవన్నీ జనాన్ని మోసం చేయటమే జరుగుతున్నారు. రియాలిటీ చాలా తక్కువ, ఇందులో మోసం అనేది చాలా ఎక్కువ. చిన్నప్పుడు నేను ఏదో కొన్ని పుస్తకాలు చూశాను. ఆ పుస్తకంలో వాడు రాసేవాడు, ఎవడో ప్రింట్ వేసేవాడు ఆ పుస్తకాలు. ఏదో ఒక దీపం తీసుకెళ్ళి అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత నువ్వు కోరుకున్న అమ్మాయి ఉండే ఇంటి ఎదురుకుండా ఆ రాత్రిపూట ఆ దీపాన్ని కనుక వెలిగించి అక్కడ నమస్కారం పెట్టి వచ్చేస్తే ఆ అమ్మాయి నీకు 3 రోజుల్లో వశం అయిపోతుంది అని రాసేవాడు ఈ పుస్తకంలో. ఒకసారి వచ్చి అడిగారు, పెట్టి చూడరు. వాళ్ళే ఎక్కర్లేదు. ఆ సందులో ఎవరు చూసినప్పటికీ, నరమానవుడు ఎవడు చూసినప్పటికీ నేను నరికి అక్కడ పాతి పెడతారు. అంతేగా. మరి నువ్వు ఏం చేసావో తెలీదు, నువ్వు ఎందుకు పెట్టావో తెలీదు, అసలు ఇది నిజమో కాదో తెలీదు. తాట తీయడం మాత్రం గ్యారెంటీ. సో ఇవన్నీ కూడా మన యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు తప్పించి వీటిల్లో నిజాలు అనేవి చాలా తక్కువ. వశీకరణ, ఒకే వశీకరణ బాగుంది. నువ్వు వశీకరణం చేసుకుని ఏం చేస్తావు? ఎంతమంది మలుచుకుంటా అనే భావనతోటే ఈ వశీకరణ. ఎంతమందిని వశీకరణ చేసుకుంటా? అవతల వ్యక్తి కనుక మనసు స్థిరంగా ఉన్నట్లయితే వాడి వశీకరణం చేసుకోవడం నీ వల్ల కాదు. పనిచేయదనా? శుభ్రంగా ఏ మాత్రం పనిచేయదు. నువ్వు చెప్పిన మాటలు అన్నీ వింటాడు, అలాగే 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 అంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా దులిపేసేసి వెళ్ళిపోతాడు. ఇదేదో బాగుంది. ఏమి చేయడు. హిప్నటైజ్ చేసేప్పుడు కూడా అంతే. హిప్నటైజే కదా వశీకరణం చేయటం అంటే. అడగండి హిప్నటిస్ట్ని, అందరూ హిప్నటైజ్ కారు. అవును అవును. స్థిరమైనటువంటి మనసు ఉన్నటువంటి వాడు వాడిని చేయటం అనేది మా వల్ల కాదండి అంటారు వాడు. కాబట్టి అందరూ వశీకరణం కారు, అలా వశం కారు. ఇది కూడా మనం వశీకరణ దేనికి చేస్తున్నాం చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఏదో కొన్ని వీక్ మైండెడ్ పర్సన్స్ ఉంటారు, ఏదో సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు, వాడికి ఏదో పెట్టుడు మందులు పెట్టారండి, వాడు వీడు చెప్పినట్టు వాడు చేస్తూ ఉంటాడండి అని. అది వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళని తగ్గిపోయేటట్టుగాను, బుద్ధి లేకుండా ఉండేట్టుగాను అలా తయారు చేస్తారు వాళ్ళని. అంతే తప్పించి ఇంకేం లేదు. ఓకే. అంటే మనం గట్టిగా ఉన్నంత వరకే ఒకసారి ఎప్పుడో నా మీద
వాడు వశీకరణ చేస్తాడు అని చెప్పారు. సాహిబ్ గారు హైదరాబాద్లోనే సాహిబ్ గారు ఎవరో వశీకరణ చేస్తారు అని చెప్పారు. అవునా, ఎలా ఉంటుంది అసలు వశీకరణ, నాకు కూడా చూడాలని ఉంది, నాకు చూపించండి ఒకసారి అన్నాను నేను. చూపించండి కాదు, కావాలంటే మేము మీద కూడా చేస్తారన్నారు. వెరీ గుడ్. వాడికి నేను 10,000 డబ్బులు కూడా ఇచ్చా. చేయమనా? నా మీద చేయమని నేను 10,000 డబ్బులు కూడా ఇచ్చా. సూపర్. ఏం చేయాలన్నాడు, నా మీద వశీకరణ చేయన్నాను. వాడు ప్రయత్నం చేసామన్నాడు. 3 నెలలు ప్రయత్నం చేశాడు. ఏం కాలే. ఏమయ్యా వశీకరణ చేసావా అన్నాను. నా వల్ల కాలేదు, మా గురువుని పట్టుకొస్తానని వెళ్ళాడు. ఆ గురువు గారి 90 ఏళ్ళు. ఆ గురువు గారు కూడా విశ్వ ప్రయత్నం చేశాడు. చేసి వాళ్ళు చెప్పేది అంటే, మా దగ్గర కన్నా మీ దగ్గర ఏదో అతీతమైనటువంటి చాలా గట్టిదైనటువంటి శక్తి ఉన్నదండి, అందుకని అది మీ దగ్గరికి రావటం లేదు అన్నాడు. మరి ఈ మాట చెప్పడానికి నాకు 10,000 ఖర్చా? మీరు మరీను డబ్బులు కూడా ఇచ్చా. సో వశీకరణ జరుగుతుంది అంటే అన్ని చోట్ల కాదు, ఈ చేస్తున్నామని చెప్పేవాళ్ళు అందరూ వాళ్ళు చేయటం అనేది కాదు. అది అబద్ధమే, ఇది అబద్ధమే. అలా అని అసలు ఇది లేదు అని చెప్పడానికి లేదు. కేవలం వీక్ మైండెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ హైదరాబాద్లోనే ఒక ఆవిడ భర్తతో ఏదో సమ్ డిస్ప్యూట్ వచ్చింది. ఆ భర్త నాకు వశమైపోవాలి అని చెప్పేసి వాడి మీద వశీకరణం ప్రయోగించండి అని అడిగింది. అట్లాంటి మీద జరగవమ్మా. నాయకుడు కూడా వచ్చింది, వస్తే చెప్పాను అదేం జరగదమ్మా, అట్లా కాదు, ఏం కావాలి నీకు, వాడు నేను చెప్పినట్టు వినాలి, జరగనటువంటి పనులు ఎందుకు, ఓ నీకేం కావాలంటే చేసుకోపో అన్నాం. వెళ్ళిపోయిన తర్వాత ఒక గేదెలు కాచుకునేటటువంటి వాడు యాదవుడు అంటారో మరి అతన్ని ఏమంటారో తెలియదు నాకు, గేదెలు కాచుకుంటూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళారు. అతని పనులు చేస్తాడు అని చెప్పారట. సరే చేశాడు. నేను ఇంకో మాట అడిగాను కూడా, బయటికి వెళ్ళి చేయించుకోవచ్చానండి. చేయించుకో, వాడు నీ మీదే చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అన్నాను. ఏం కాదండి నేను అట్లా, సరే పో. సరే వాడికి ఏదో వాడు డబ్బులు అడిగిన డబ్బులు ఇచ్చింది. ఏమిటి అంటే మా ఆయన మీద వశీకరణం చేయాలి. అలాగేనమ్మా అన్నాడు. వారం రోజులు అయిన తర్వాత ఈవిడ వీడి చుట్టూ తిరగడం మొదలెట్టింది. మీరు అన్నట్టుగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అయ్యో, వాడి చుట్టూ తిరగటం మొదలెట్టింది. వాడికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కూడా చేసి పోయి వాడు చేసుకుంది. ఘోరం. మరి వశీకరణ ఉంది కదా, ఉందిగా. ఇప్పుడు అనుభవించు, బాగుంది కదా, సమ్మగా ఉంది, అనుభవించిపో. ఇప్పుడు ఆమెకు అది ఇబ్బంది కూడా తెలియదు. ఇంకా ఇబ్బంది పడితే తెలిసి ఉపయోగం ఏంటి? అవును, చేతులు కాలిపోయిన తర్వాత నువ్వు ఆకులు పట్టుకున్నా ఇంకేం పట్టుకున్నా ఉపయోగం ఏముంది? కాబట్టి ఇవేవో ఉన్నాయి, ఏదో జరిగిపోతుంది, ఇలాంటి పిచ్చి వేషాలు ఎవరు వెయ్యొద్దు. ఈ మాట చాలా ఖచ్చితంగా చెప్తాను. మనం వద్దు. అసలు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారా లేదు, సైంటిఫిక్ ప్రూవ్ చేసి ఏం చేస్తావురా నాయన, అసలు వద్దు. ఒకవేళ ఉన్నాయి అని తెలిసినా వాడి జోలికి వెళ్ళొద్దు. నువ్వు అమ్మవారిని ఇచ్చి ఆ వశీకరణ నీకు ఎంతవరకు, నేను మీ స్టూడియోకి వచ్చాను, నమస్కారం, మీరు వెంటనే అక్కడి నుంచి నమస్కారం స్వామి బాగున్నారా, అంతవరకు ఆ వశీకరణ చాలు, అంతకన్నా ఎక్కువ ఒక్కల్లా. అంతే. వెళ్ళిన చోట నీకు సభా గౌరవం తగ్గితే అంతవరకు నీకు వశీకరణ చాలు, మిగిలిన విషయాలు వద్దు. సో వశీకరణ అంటే ఉన్నాయి, లేకపోలేదు. తెలిసినటువంటి వాడు గట్టివాడు ఎవరైనా వశీకరణ చేయగలిగితే, వాడు గట్టివాడు నీకు ఎలా తెలుస్తుంది? నీ మాడు పగిలితే కదా వాడి కెపాసిటీ తెలుస్తుంది. మరి అది ఇబ్బంది కదా. మరి నువ్వు రెడీనా పగలగొట్టించుకోవడానికి అంటారా? అంతేగా. మనం వెళ్ళటము అంటే ముందు వాడిని బాగు చేయ, అసలు వాడి కెపాసిటీ ఎంత ఉందో తెలియదు, మన డబ్బులు తెచ్చి వాడు ముందు ఇవన్నీ లాస్ అయిపోతాయి. కాబట్టి అటువంటి పనులు ఏం చేయొద్దు. నీకు ఏమన్నా చేస్తే భగవంతుడికి నమస్కారం పెట్టు, నాకు ఇది కావాలి అని అడుగు. నీ మొహాన్ని ఏమన్నా రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే రాదు. ఒకసారి ప్రయోగం జరిగిన వాళ్ళు నిజంగా ఒక మంచి గురువుని పట్టుకోనో లేకపోతే ఒక మంచి విధానాన్ని ఏదైనా ఆచరించో బయటికి వచ్చి నార్మల్ లైఫ్ నిజంగా లీడ్ చేసే అవకాశం అందరికీ ఉంటుందా? అంటే మీరంటే నిత్యము అమ్మవారి ఆరాధన సాధనలో ఉన్నారు కాబట్టి సాధ్యపడింది, అందరికీ సామాన్యులకు సాధ్యపడుతుందంటారా? అసలు ఫస్ట్ గుర్తించడమే అవ్వదు అన్నారు. గుర్తించడం అంటే ఒకటి జరుగుతున్నారమ్మా. ఒకసారి మధ్యాహ్నం 4 గంటల ప్రాంతాల్లో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఎవరు అయ్యా నువ్వు అన్నాను. నేను ఇక్కడ ఆ దగ్గరలో ఉన్నటువంటి దీంట్లో ఒక ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నేను అర్చకుండండి అన్నాడు. ఆయన భార్య పిల్ల వచ్చారు. ఏంట్రా నాయనా నీ ప్రాబ్లము అన్నాను. నా మీద ఎవరో చేతపడి చేస్తారు సార్ అన్నాడు.
ఓహో! సరే కొంచెంసేపు విన్న తర్వాత ఏంటి నీకేమన్నా బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయా అన్నాను. నాకేం లేదండి, ఆంజనేయ స్వామి వారు ఏమన్నా పెడితే నేను తింటమేను, ఆ గుళ్ళో వచ్చే ప్రసాదమే నాకు భోజనము అన్నాడు. వెరీ గుడ్. సో డబ్బులు లేవు, బాగుంది. మీ ఆవిడ ఏమన్నా అందంగా ఉందా అన్నా నేను. ఆ పక్కనే ఉంది, ఆఫ్రికా అడవుల్లో తిరుగుతుందే ముచ్చు, అది డిటో. ఎందుకు గురుగారు అమ్మాయిలు అంత ఘోరంగా? ఓకే ఓకే చెప్పలేసుకుంటా. అలా ఉంది. సరే ఇప్పుడు ఈ అందగత్తు కోసం ఎవడు చేయడు కదా, మరి ఇప్పుడు ఏముందని నీ మీద ప్రయోగం చేయాలి? నేను అడిగేది అది. అంతేగా. నీకే తీసుకుపోవడానికి డబ్బులు లేవు, తీసుకుపోవడానికి నీ పెళ్ళము అందంగా లేదు, మరి ఇంకేం తీసుకుపోవాలి నీ దగ్గర? ఓకే, ఇది ఇక రెండో పాయింట్. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? టెంపుల్లో. ఏ టెంపుల్? హనుమంతుడి ఆంజనేయ టెంపుల్. స్వామి వారి టెంపుల్. అవును. ఆంజనేయుడు అంటే భూతప్రేత పిశాచ యాకిని ఢాకిని కాకిని హాకిని యాకిని ఆకిని ఇవన్నీ కూడా సంహారం చేస్తాడు అనే కదా. అవును. మరి ఆయన్ని పట్టుకోకుండా ఇంకో దేవత దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? నువ్వు చేసే ఆంజనేయ స్వామి వారే ఉన్నారు కదా. అంతే. పోనీ ఆంజనేయ స్వామి నీకు నమ్మకం కలగలేదా? కలగకపోతే సుదర్శన మహామంత్రం ఉంది కదా వైష్ణవంలో, అని నీకు ఉందా అన్నాను. ఉందండి. మరి చేసుకోవచ్చు కదా. ఇది ఒక ఫ్యాషన్. ప్రతివాడు కూడా వాడు డెవలప్ అవ్వలేకపోతే నా మీద ఏదో ప్రయోగం జరిగిందండి అని బయటకు వచ్చేసి 10 మందికి చెప్పేయటం. ఎందుకంటే మా బజార్లో మాకు 2 ఏళ్ళ అవతల ఒక ఇడ్లీ బండి పెట్టి ఉంటుంది. అమ్మాయి నాకు వారానికి 2 సార్లు వస్తుంది నా దగ్గరికి. గురువుగారు నా మీద ఎవరో ప్రయోగం చేశారండి, చేతబడి చేశారండి, నాకు నన్ను రక్షించండి అంటుంది. ఏమిటంటే నా బిజినెస్ ఎక్కి రావటం లేదు అంటుంది. దానికి ఇడ్లీ వేయటం చేత కాదు. ఆ ఇడ్లీ కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు అన్నీ వస్తాయి. ఆ చట్నీ కనుక చేస్తే నోట్లో పెట్టుకుంటే వారం రోజులు తిన్నటువంటి అన్నం కూడా నీకు బయటకు వస్తుంది. నువ్వు అవి సరిగా చేయడం నేర్చుకొని బిజినెస్ వస్తుంది. ప్రతి వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్. నిజమే గురుగారు. ఎవడు చేస్తాడమ్మా? ఇప్పుడు ఒకవేళ నిజంగా ప్రయోగం చేసేవాడైతే వాడి దగ్గర ఏ 25,000 డబ్బులు తీసుకున్నాడు, మరి 25,000 రూపాయలు నీకు ఎందుకు ఇస్తావు నువ్వు? వాడికి ఎందుకు చేస్తాడు 25,000 రూపాయలు ఖర్చు పని? కాబట్టి అలా ఏం జరగదు. వింటే నన్ను చంపేస్తుందేమో కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉందండి, దాదాపు ఒక 15 years నుంచి తెలుసు. ఎప్పుడు ఎవరో చేసిరు మాకు ఇదే పదం వాడుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, వాళ్ళ యొక్క చేతకానితనాన్ని కవర్ చేసుకోవటానికి, కప్పి పెట్టుకోవటానికి. నువ్వు ఎందుకు రాలేదు అంటే ఆ విషయం చెప్పకుండా ఉండటం కోసమని మాకెవరో చేశారు, ఎవరో మా మీద ఇప్పుడు మేము ఫెయిల్ అయినాం, అది మా వల్ల కాదు. ఆ మాస్టర్ గారు ఆయన నాకు అర్థం కాని పరీక్షలు ప్రశ్నలన్నీ ఇచ్చాడు, అందుకని నేను రాయలేకపోయా. నాకు వచ్చిన ప్రశ్నలు ఇస్తే నేను సమాధానాలు రాసేవాడిని. అది లెక్క. అంటే తప్పు ఎక్కడా మనది లేదు. మంది కాదు, కింద పడినా మేమే గెలిచాం, అంతే లెక్క. కాబట్టి ఈ ప్రయోగాలు ఉన్నాయా లేవా అంటే ఇవాళ రోజున ఈ ప్రయోగాలు చేసేటటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉన్నారు. అది కూడా మన ప్రాంతాల్లో ఎక్కడా లేరు. ఎక్కడో కేరళ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు అన్నారు. అక్కడ దాకా పోటీ చేయించాలంటే కొన్ని లక్షలు అవుతాయి. మరి అంత ఖర్చు పెట్టి చేయించేవాడు ఎవడు? అంతకన్నా ఎక్కువ వాడికి లాభం రావాలి కదా. మరి మనమే చేయించే వస్తుంది వాడికి. కాబట్టి ఇవన్నీ ఒట్టి అబద్ధాలు, ఇవి మూఢనమ్మకాలు అనేది. అసలు లేదు అని కాదు, అసలు ఉంది. అది సైన్సే కదా, అసలు ఉంది. కాబట్టి ఇక్కడ ఈ భావన అనేది ఉంది, ఇది మూఢనమ్మకం. ఇటువంటి మూఢనమ్మకాలని మనం యాక్సెప్ట్ చేయం. అరే కాదురా నాయన అని చెప్తాం. ఇప్పటికైనా వాళ్ళు మీరు మేలుకోండి, అది కాదు అని రియాలిటీ, ఆ రియాలిటీ షోలోకి రండి. పూర్వపు రోజుల్లో ఈ ప్రయోగాలు ఇవన్నీ ఎలా ఉండేది గురుగారు, ఈ విధానం అంతా అప్పట్లో పూర్వకాలంలో అంటే కొంచెం అజ్ఞానం అనేది ఎక్కువగా ఉండేది కదా. ఎవరు చదువుకున్నవాడు కాదు కదా. ఏదో మన ఎన్టీ రామారావు ఏదో వేశాడు చిన్నప్పుడు, జానపద సినిమా ఒకటి వేస్తాడు. వాళ్ళ మనవరాల్ని, ఎవరో ముసలమ్మ ఉంటుంది, ఆ ముసలమ్మ మనవరాల్ని తీసుకుపోతాడు. అరే నువ్వు ఎవర్రా అంటే దాని మొగుడు అంటాడు వీడి పేరు. అది పోయి కంప్లైంట్ ఇస్తుంది రాజుగారికి, నా మనవరాల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళారు అంటే దాని మొగుడు అంటుంది. అంటే అది కూడా సరిగా తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉండేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చెప్తే ఆ మాట నమ్మేవాళ్ళు. ఇప్పటికి కూడా మనకు అంటారు ఇక్కడ కొన్ని వెనకబడినటువంటి జాతులు ఉన్నాయి, ఆ పాపం వాళ్ళకేం తెలియవు, వాళ్ళని ఎట్లాగే మోసం చేస్తూ ఉంటారు అని అంటారు. అంటే నాకైతే మరి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు. మరి అటువంటి వాళ్ళకి
ఎక్కడున్నా వాళ్ళని మోసం చేస్తారు పాపం. మనం ఏం చేయలేము. అంతే. వాళ్ళనేంటి మనం చదువుకున్నాము మాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళని మోసం చేస్తూ ఉంటాయి. కాబట్టి అందులోంచి తప్పించుకోవాలి. ఇవి ఏవీ లేవు అని కాదు, ఉన్నాయి, చేసేవాళ్ళు లేరు. ఇంకా నమ్మని వాళ్ళకు మనం ఏమి చెప్పలేము. మనం ఏం చేయాలి? నమ్మిన వాళ్ళు మాత్రం ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు, దైవాన్ని పట్టుకుంటే సరిపోతుంది. మాకేదో పారామీటర్ పట్టుకున్నాం, ఈ మీటర్లో మాకు చూపించండి అంటే అన్నీ ఆ మీటర్లో కనిపించవు. ఇప్పుడు అన్నిటికీ మిషన్స్ వచ్చాయి కదా గురుగారు, దీనికి కూడా ఏదైనా మిషన్ వస్తుందేమో మరి ఫ్యూచర్ లో చూద్దాం. ఇప్పుడు ఒక మిషన్ ఉంది. ఇది మనం ఏదైనా పుస్తకం రాసిస్తే ఈ పుస్తకంలో దాని ఆరా ఎంత ఉన్నది అనేటటువంటి తీసిపెట్టే మిషన్ ఉంది. అవును అవును, అంతవరకు ఉంది. మరి ఇప్పుడు కూడా వీటికి కూడా ఏమన్నా మిషన్ వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. నిజం నిజం గురుగారు, చేయొచ్చు. గురుగారు, మనసు అనేది కోతిలాగా చాలా చంచలం, దాన్ని చాలా అంటే కష్టం అదుపు చేయడం అంటూ ఉంటారు. నిజంగా ఏకాగ్రతతో కొన్ని కొన్ని పనులు చేసినప్పటికీ చాలా వరకు ఫలించవు, ఎక్కడో ఏదో ఒక లోపం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఇలాంటి ఏకాగ్రత లేని స్థితిలో మనం గనక ఏదైనా మంత్ర సాధన జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుందంటారా? అసలు ఏకాగ్రత లేకుండా కొన్ని పనులు చేయడం సాధ్యం కాదు. ఏంటి గురుగారు ఆ కొన్ని పనులు? నా నోటితో చెప్పేసి మరీ బాగుండదు. చెప్పదగినవే చెప్పండి. కొన్ని కొన్ని పనులు ఏకాగ్రతతోనే చేయాలి మనం. వాళ్ళు రైఫిల్ షూట్ చేస్తున్నాం, షూట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏకాగ్రతే ఉండాలి కదా, తప్పించి ఏదో అర్జునుడికి అయితే ఆ పిట్ట కన్ను అంటే పిట్ట కన్నే కనిపించింది, మరి ఆ పక్కన ఉన్నట్టు ఆకులు కనిపించినాయి, కొమ్మలు కనిపించినాయి, రెమ్మలు కనిపించినాయి అంటే నువ్వు దేని మీదకి వేస్తావు బాణం? కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్తోనే కొన్ని పనులు చేయాలి. మనం జపం చేయదలుచుకున్నా, తపం చేయదలుచుకున్నా, పుస్తకం చదవదలుచుకున్నాం, ఒక ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాం, మనస్సు దాని మీదనే లగ్నం కావాలి. ఏ పని చేసినా సరేనమ్మా, నీ మనస్సు ఫుల్గా లగ్నం కావాలి. అందుకే చెప్పాడు మన ఏవ మనుష్యాణం కారణం బంధమక్షయోహు అని. ఆ మనస్సు చేసేవంటి వీటి వల్లనే నీకు బంధము మోక్షం అనేది కలుగుతుంది అన్నాడు. అదే ఆధ్యాత్మిక విషయం కాబట్టి ఆ మాట చెప్పాడు. ఇప్పటికే ఇక్కడైతే మనకి రిజల్ట్ గుడ్ బ్యాడ్ ఏదనేది ఇక్కడ దాన్ని బట్టే వస్తుంది. సో మనస్సు సరిగా లేకుండా మనస్సు నిలకడతో కనుక చేస్తే మంత్రం అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఇప్పుడు నేను మంత్రం చేయాలి అని ఇలా కూర్చుంటే, ఇలా కూర్చుని ఎప్పుడైతే కళ్ళు మూసుకుని నేను మంత్రం చేయడం మొదలుపెట్టాను, ఆ ధ్యాన శ్లోకం చదివాను, ఆ దేవత ఇలా నువ్వు నాకు ఎదురకుండా కనిపించాలి అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి అంటే, నేను కళ్ళు మూసుకుని ఇప్పుడు నాకు విదిత అని అంటే నువ్వు నా కంటికి ఎదురకుండా ఇట్లా కూర్చుని కనిపించాలి. అంత కెపాసిటీ నాకున్నదే అంటావా? లేకపోవచ్చు, అది వేరు, కానీ ఉండవలసిన సిస్టమ్ అది, అలా జరగాలి. సో మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్ర అధిదేవత ధ్యాన శ్లోకంలో చెప్పాం మనం, ఏదో సగ్గుంకమలే ప్రామళిక తుమ్మికస్తూరికామన్నాం. ఆ భక్తిలో ఉన్నటువంటి దేవత యొక్క రూపం మనం ఎదురకుండా కనిపించాలి. కనిపిస్తే మనం చేసేవంటి మంత్రం వెంటనే సిద్ధిస్తుంది. మరి వెంటనే కనిపించినప్పటికీ వెంటనే సిద్ధిస్తుందా? హిరణ్యకశ్యపుడు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. కాన్సన్ట్రేషన్ ఉన్నదా? పిచ్చి కాన్సన్ట్రేషన్ ఉంది. వాడికి లేకపోవటం ఏంటి? సామాన్యం ఏంటి హిరణ్యకశ్యపుడు అంటే? అవత పరబ్రహ్మస్వరూపం ఎంత గట్టిదో దానికి ప్రతినాయకుడు కదా ఆయన. ఆయన విలన్ కాదు, అక్కడ ప్రతినాయకుడు. కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. ఉండి కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఓం నమో బ్రహ్మదేవాయ, బ్రహ్మదేవుడు ఎదుర్కొండానే కనిపిస్తున్నాడు ఆయనకి. కానీ వచ్చి నుంచోలా. ఎందుకని? మరి రావాలిగా, రావాలి, రాలా అంటే నీ ఇది సరిపోలా. మరి వచ్చే వరకు నేలేవను అన్నాడు. పట్టుదలే కదా ఇక్కడ. వచ్చే వరకు నేలేవను, నేను రాను రా, నువ్వు చెయ్యి కానీ చూద్దాం. రాను అనలేదు, బ్రహ్మదేవుడి దగ్గర పక్షపాతం లేదు, రాను అనలా, నువ్వు చెయ్యి అన్నాడు. సరే, ఈయన 12,000 దివ్య సంవత్సరాలు ఒళ్ళంతా ఇదైపోయింది, ఏం మిగలలేదు, ఓన్లీ బొంకలు మాత్రమే మిగిలినాయి. అటువంటి స్థితిలో బ్రహ్మదేవుడు చాలా మెచ్చుకున్నాడు, బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాడు రా, చాలా బాగుంది, ఆనందించాడు. దేవతలు ఇక్కడ మనం ఆ దేవత యొక్క మనస్తత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. బ్రహ్మదేవుడి కోపం లేదు, చాలా బాగా చేస్తున్నాడు, గొప్పగా తపస్సు చేస్తున్నాడు, వాడికి మనం వరం ఇచ్చి తీరాలి.
దేవతలంతా పరిగెత్తుకొచ్చారు. ఉమ్. వచ్చి చూడు బ్రహ్మదేవ, నువ్వు మాత్రం వెళ్ళకు, వాడి వరాలు ఎక్కువ, వాడు దుర్మార్గుడు, రాక్షసుడు, ఎందుకంటే వీళ్ళు వీ పగలగొట్టాడు, అందుకని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు, వాడి వరాలు ఇయ్యొద్దు అన్నారు. అది ఎట్లా కుదురుతుంది? ఉమ్. వాడు పరీక్ష పాస్ అయ్యాడు, అవును. మరి వాడికి రిజల్ట్, వాడి సర్టిఫికేట్ ఇచ్చేయాలి కదా, వాడి రిజల్ట్ ఏదో ఇవ్వాలి, నేను ఇవ్వాలి, నాతో పాటు మీరు కూడా రండి అన్నాడు. అందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. అప్పుడు ఆయనకి కావాల్సిన వరాలు సరే ఏదో ఇచ్చేసాడు అనుకోండి. కాబట్టి ఇక్కడ మనస్సు కాన్సన్ట్రేషన్తో అంత కాన్సన్ట్రేషన్తో చేసినప్పటికీ కూడా 12,000 దివ్య సంవత్సరాలు పట్టింది. అంటే ఇక్కడ మనం ఏం కోరుతున్నాము అనేటటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కోరికని బట్టి. ఇప్పుడు మనం ఏదో సామాన్యంగా వెళ్ళి, అమ్మ నాకు 10 రూపాయలు ఇంక్రిమెంట్ పెంచాలి, ఇవాళ ఏదో మీటింగ్ జరుగుతుంది, అందరూ నా పేరు కూడా ఉండేట్టు చూడు, నా ఇంక్రిమెంట్ వచ్చేట్టు చూడు, నమస్కారం పెట్టుకున్నాం, దానికి కావాలంటే ఒక పూజ చేయించాం, ఏదో వచ్చాం, మన అదృష్టం బాగుంటే ఇక్కడ వచ్చేస్తుంది, అయిపోతుంది. ఇది చాలా చిన్న కోరిక, అసలు పెద్ద కోరిక కింద లెక్కే కాదు ఇది. కానీ మరి హిరణ్యకశ్యపుడు కోరినటువంటి కోరిక ఏంటిది? నేను శాశ్వతంగా ఉండాలి అనేటువంటి దీంతో కోరాడు. అంటే పరబ్రహ్మ స్వరూపం, ఆ తత్వం వాడికి కావాలి అని కోరాడు ఆయన, సామాన్యం. అందుకని అంత గట్టిగా తపస్సు చేయాల్సి వచ్చింది. మనం కూడా అంతే. ఇప్పుడు ఇదైతే పోనీ ఆ ఇంక్రిమెంట్ కాబట్టి అనుకున్నాం, అదే నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి అనుకున్నాము, అప్పుడు వీడికి అర్హత ఉందో లేదో, వీడి రాతలో ఉందో లేదో మరి నీ చూసుకోవాలి. ఆ చేసే ప్రయత్నం కూడా చాలా గట్టి భగీరథ ప్రయత్నం చేయాలి. అందుకే చెప్పేది, కొన్ని విషయాలు మనం అవతల రిజల్ట్ ఏమిటి దాన్ని బట్టి ఇక్కడ మనం చేసేటువంటి ప్రయత్నం అనేది ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు చాలా పట్టుదలతో నిష్టలు నియమాలు అన్నీ పాటించి ఇంకా కఠోరమైన దీక్ష, ఇది నాకు అయ్యేదాకా నేను కదలనని నేను కూర్చుంటే నా తలరాతలో లేనిది కూడా నాకు నిజంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందా అంటే, ఇప్పుడు మార్కండేయుడు విషయం, మృకండ మహర్షి విషయంలో అదే మార్కండేయుడికి వచ్చేప్పటికి జరిగింది కదా. జరిగింది. మృకండుడికి పిల్లలు లేరు, ఈశ్వరుడిని అడిగాడు, పిల్లలు కలిగే రాత నీకు ఈ జన్మలో లేదన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఈయన వదలలేదు, మళ్ళీ తపస్సు కంటిన్యూ చేస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు, ఏంట్రా బాబు నన్ను తాగుకొట్టేస్తున్నావు, ఏమిటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. నా పిల్లలు కావాలి. సరే అప్పుడు ఏదో ఆయుష్ తక్కువడా లేదో ఒక పిల్లవాడు నీకు పుడతాడు అన్నాడు, మరి సాధించాడు. కాబట్టి అలా కంటిన్యూగా కనుక చేసినట్లయితే అంతకాలం మనం చేయగలగాలి. మీకు ఇందులో సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒకసారి ఈ మృత సంజీవిని విద్య అనేది ఈశ్వరుడి దగ్గర ఉంది. విద్యలకు అన్నింటికీ అధిపతి దక్షిణామూర్తి కదా శివుడు, ఆ శివస్వరూపం ఆయన దగ్గర ఉంది మృత సంజీవిని విద్య. శుక్రాచార్యుడు వెళ్ళాడు, రాక్షస గురువు. దేవదాన యుద్ధంలో ఈ సంగ్రామంలో రాక్షసులు చచ్చిపోతున్నారు, వాళ్ళని బతికించుకోవాలి, ఎలా? అందుకని వెళ్ళాడు. ఏం కావాలయ్యా అన్నాడు. నాకు మృత సంజీవిని విద్య కావాలి. ఎవరితో మాట్లాడాడు? డైరెక్ట్గా శివుడితోనే మాట్లాడాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమైన శివుడిని అడిగాడు, నాకు ఇమ్మని అడిగాడు. ఇమ్మని అడిగితే లాభం లేదు. మరి ఎట్లా? నువ్వు ఒక పని చెప్తాను, చేయవయ్యా, నువ్వు అడిగింది కాదన్నాను నేను, నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? చుట్టూ పచ్చి కట్టెలు పెట్టుకుని, పచ్చి కట్టెలు వాటికి నిప్పంటించు. పచ్చి కట్టెలు మండవు, అవి పొగ వస్తాయి. ఆ పొగ వస్తుంటే నువ్వు కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని అలా శ్వాస దిగ్బంధనం చేసి నువ్వు అలా కూర్చోకూడదు. ఆ పొగను నువ్వు పీల్చాలి. ఆ పచ్చి కట్టెల నుంచి వచ్చే పొగ కనుక మనం పీలిస్తే అదిరిపోతుంది. సామాన్యమైనటువంటి విషయం కాదు, విపరీతమైన దగ్గు వస్తుంది, శ్వాస ఆడదు. అలా తలకిందులుగా నుంచుని చుట్టూ కట్టెలు పెట్టుకుని ఆ పొగ పీలుస్తూ 12 సంవత్సరాలు నువ్వు తపస్సు కనుక చేస్తే అప్పుడు నీకు మృత్యుంజయ విద్య నీకు వస్తుంది అన్నాడు. అలాగే స్వామి వస్తుంది కదా, చాలు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాడు, తలకిందులుగా నుంచొని తపస్సు చేయడం మొదలుపెట్టేశాడు. ఈ విషయం తెలిసింది, కొంతకాలం అయింది. ఇంద్రుడు వచ్చాడు, ఈశ్వర నాకు మృత్యుంజయుని విద్య కావాలి అన్నాడు. ఇప్పుడేనయ్యా ఆయన వచ్చి వెళ్ళాడు శుక్రాచార్యుడు, ఆయనకి ఇదే మాట చెప్పాను, నీకు ఇదే మాట చెప్తూ ఉన్నాను.
నువ్వు అలా కనుక తపస్సు చేసినట్టయితే నీకు వస్తుంది పో అన్నాడు. ఇది ఎవడి వల్ల అవుతుంది అన్నాడు. అంటే శుక్రాచార్యుడు మరి చేస్తానని వెళ్ళాడు అంతే, ఆయన చేయాలి కదా, ఆయన వల్ల ఏం కాదులే, ఇది జరిగే పని కాదు అన్నాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కానీ 12 సంవత్సరాల తర్వాత శుక్రాచార్యుడు తిరిగి వచ్చాడు. స్వామి చేశాను అన్నాడు. పునఃసంజీవని విద్య సాధించాడు. కాబట్టి అనుకోనటువంటివి అఘటన సమర్థుడు అనే మనం అనాలి కదా అప్పుడు. మరి అటువంటి పనులు కూడా సాధించగలం. అయితే దానికి సరిపోయినటువంటి ఇది చేయాలి. మరి అదే 12,000 దివ్య సంవత్సరాలు హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి మృత్యువు లేని వరము నాకు ఇప్పించవే అంటే, అరే నాకే లేదురా నాయన ఆ కెపాసిటీ, నాకే మృత్యు ఉంది, కల్పాంతం అయిపోతున్న తర్వాత నేనే పోతాను, మరి నాకు లేనిది నీకు ఎట్లా ఇస్తాను, ఇంకోటి ఏదైనా కోరుకో అన్నాడు. సరే ఆయన ఏదో గాలిని కుంభిని ఇవన్నీ కూడా ఇచ్చి ఏవో నీకు ఆ వరం ఇచ్చాను అన్నాడు. కాబట్టి అలా గనక చేసినట్టే అంత చేసినప్పటికీ ఇక్కడ సక్సెస్ కాల. ఎందుకని అంటే ఇచ్చే కెపాసిటీ ఆయనకి లేదు. ఇప్పుడు నేను వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలి, నాకు 25,000 కావాలి, అయితే 25 లక్షలు కావాలి అని నేను అడిగాను. నేను దగ్గర 25 లక్షలు ఉంటేగా నాకు ఇవ్వటానికి. నేను ఎప్పుడు కూడా మనం అప్రోచ్ అయ్యేటువంటి దేవతని, ఆ దేవత దగ్గర ఏముందో చూసుకుని, ఆవిడ ఏమి ఇవ్వగలదో చూసుకుని అది మనం అడగాలి. అంటే మనం సందర్భాన్ని బట్టి క్రియేట్ చేసుకున్నవే ఇవన్నీ రూపాలు నామాలు కానీ భగవంతుడు ఒక్కడే అంటారు కదా గురుగారు. మరి చూసుకొని చేసుకోవటం ఏంటి? సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. సాధకుడి యొక్క కోరికలు తీర్చడం కోసమే పరబ్రహ్మకి ఆ బ్రహ్మకి ఒక రూపాన్ని కల్పించడం జరిగింది. అంటే దేవుడు ఒక్కడే, డిఫరెంట్ పేర్లతో రూపాలతో మనం ఇచ్చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చేసామంటే ఆ అర్చిస్తున్నటువంటి దేవతలకు ఒక దేవతకి ఒక కెపాసిటీ ఇచ్చాం మనం, ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాం మనం. పోర్ట్ఫోలియో ఇవ్వటం అంటే సృష్టికర్తి బ్రహ్మరూప, గుప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహ, పంచకృత్య పరాయణ, 5గురిని చెప్పేసినాం ఇప్పుడు. ఎవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. ఈ 5గురు ఒక పని చేస్తూ ఉన్నారు, దీన్నే పంచకృత్యములు అన్నారు. ఇవన్నీ కూడా ఆవిడ చేసేవంటిదే, ఆవిడ ఒక్కతే చేస్తుంది ఈ పనులు. కానీ ఆవిడ చేయకుండా ఏం చేస్తుంది? 5గురిని అపాయింట్ చేస్తుంది. ఈ 5గురిని అపాయింట్ చేయాలంటే ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. కానీ ఇల్లు తోడడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాం, బట్టలు తోడడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాం, గిన్నెలు తోడడానికి ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాం. అలాగే పెట్టుకుంది ఆవిడ. వీళ్ళ కెపాసిటీ ఎంతవరకు ఉంది ఇప్పుడు? ఆ పని వరకు, అంతవరకే. అంత తప్పించి వీళ్ళు చేయలేరు కదా. అలాగే ఇప్పుడు ఇంతమంది దేవతల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అంతా ఉన్నటువంటి వాడు భగవంతుడు ఒకడే అనే మాట మనం చెప్పినా అంతా ఈక్వల్ అవరు. కొంతమంది కెపాసిటీ కొంత లెవెల్ వరకే ఉంటుంది. ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, అటెండర్ కెపాసిటీ, అటెండర్ లెవెల్ వేరు, క్లర్క్ లెవెల్ వేరు. ఇప్పుడు మన స్టూడియోలో యాంకర్ లెవెల్ వేరు. దేనికి అదే కదా. మరి అట్లాగే ఇక్కడ కూడా దేవతలకు కూడా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు కోరికలు అనేవి తీరుస్తారు. అన్నీ ఎట్లా ఇవ్వగలుగుతారు? అయితే ఇక్కడ వీళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అదేంటండి లక్ష్మీదేవి సామ్రాజ్యాన్ని ఇస్తుంది కదా. లక్ష్మీదేవిలో అనేక రకాలు ఉన్నాయర్రా, అన్నీ ఒకటి కాదు. సప్తహితలో మనం చెప్తూ ఉంటాడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నప్పుడు మధ్యలో మహాలక్ష్మిని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ లక్ష్మిని డబ్బులు ఇచ్చే ఉంటే లక్ష్మి కాదు అక్కడ. చివరిలో మహాసరస్వతిని ధ్యానం చేస్తున్నాం. ఘంటాసు లహలాన జంకం అసలే గ్రంథస్థాయకం. ఇవి ఆవిడ చదువులు ఇచ్చే సరస్వతి కాదు, యుద్ధం చేసే సరస్వతి. సరస్వతి అని పేరు పెట్టిన ప్రతి స్త్రీ కూడా ఆవిడ నీకు చదివే ఇవ్వాలా ఏంటి? ఆవిడ యుద్ధం చేసే సరస్వతి. సుమ్మని సంహరించింది. ఇక్కడ మహిషాసురుడిని సంహరించింది లక్ష్మి అంటే. కాబట్టి ఇక్కడ ఆ దేవతల లెవెల్స్ అనేవి వేరుంటాయి. మనం ఏ దేవత దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నాం అన్నీ ఇవ్వగలిగిన వాడు కొంతమంది ఉంటారు. ఎవరండి? ఇప్పుడు పరబ్రహ్మస్వరూపం అన్నీ ఇవ్వగలిగినటువంటిది. ఇప్పుడు మనం చెప్తున్నాము అంటే లలితా త్రిపుర రాజరాజేశ్వరి, పరాభట్టారిక అన్నాం, అన్నీ ఇస్తుంది అన్నాం. అలాగే వైష్ణవంలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు అన్నాం. శైవంలోకి వెళ్ళినట్లయితే శివుడు, సదాశివుడు, మహేశ్వరుడు అన్నాం. వాళ్ళు ఏమైనా ఇవ్వగలరు. ఇక్కడ ఫైనల్ ఇచ్చేది ఏమిటి అంటే వాళ్ళు మోక్షం ఇవ్వగలిగినటువంటి దేవత ఎవరైతే ఉన్నదో దాన్నే మనం దేవతగా యాక్సెప్ట్ చేస్తాం.
అంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అల్టిమేట్ కదా అని చెప్పి నేను డైరెక్ట్ వాళ్ళనే పట్టుకుంటా అనడానికి లేదు. ఒక్కొక్క మెట్టు అందరి ద్వారా వెళ్ళాల్సిందే అంటారా? ఆ చివరి మెట్టుకి ముగ్గురిని ఇప్పుడు శివుణ్ణి నమ్మే వాళ్ళు శివుడే ఇంకా అంతా కాబట్టి నేను శివుణ్ణి పట్టుకుంటే ఇంకా వీళ్ళందరితో నాకు పని లేదు అని శివుని పట్టుకోవచ్చా డైరెక్ట్? పట్టుకోవచ్చు, ఓకే. పట్టుకోవచ్చు. ఎవరి మీద ఎవరికి నమ్మకం ఇష్టం అంటే వాళ్ళని పట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానికి ఏదో ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ ప్రకారం వెళ్ళిపోయి మీరు చేసుకోవచ్చు. అంటే శైవం మరి వేరే శైవం వైష్ణవం అన్నీ ఉన్నాయి కదా, అవునండి. వాళ్ళ మొదల నుంచి వాళ్ళ దగ్గర ఆ గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము పైకి తీసుకెళ్తారు. వాళ్ళే అల్టిమేట్, వాళ్ళే మొట్టప్రదాత. అక్కడ మొట్టప్రదాత అంటే ముక్తి ప్రదాత. ఓకే, మళ్ళీ మనం ముందు టాపిక్కే వద్దాం. మంత్రం. మరి ఇప్పుడు ఈ మంత్రం ఏకాగ్రత లేనిదే సిద్ధించదు. మంత్రం ఒక్కటే కాదు, ఏ పనైనా ఏకాగ్రత లేనిదే సాధ్యపడదు అని చెప్పుకున్నాం. భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం, భగవంతుడిదే మాట్లాడుకుందాం. తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు స్పృహలో ఉండి చేసినా ఏ రకంగా చేసినా ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని కూడా మన ఆధ్యాత్మికతలో చెప్తూ ఉంటారు. అంతేగా. మరి దీనికి ఎలా మార్చుకోవచ్చు? ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోగ భోగ రచన నిద్రా సమాధి స్థితి సంచాల పదయో ప్రదక్షిణ నిధి శ్రోత్రాణి సర్వాంగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏం చేసినప్పటికీ కరచరణ కృతం వా కర్మ వా కాయజం వా ఇవన్నీ కూడా నీ యొక్క ఆరాధనే. నీ యొక్క ఆరాధన ఏంటంటే నువ్వేదో వెధవ పనులు చెబుతూ వెధవ కబుర్లు చెబుతూ ఇవి కూడా నీ ఆరాధనే అని అది కాదు చెప్పింది అక్కడ. అది కాదు, నువ్వు రేపల్లెలో అదే చెప్పేది. భగవానుడు చెప్తాడు, మోక్షం పొందే మార్గం ఏమిటో చెప్పవయ్యా అని అడుగుతారు. అడిగితే రేపల్లెలో వాళ్ళ గోపికలు ఏ రకంగా, గోపాలుడు ఏ రకంగా అయితే నన్ను అర్చన చేశారో ఆరాధించారో అలాగే మీరు కూడా ఆరాధించండి. వాళ్ళు ఏం చేస్తారయ్యా బాబు మాకెలా తెలుస్తుంది అంటే అప్పుడు చెప్తాడు, నిద్ర లేస్తూనే మంచం మీద నుంచి లేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ లేచారు. ఏ పని చేస్తున్నా లేవగానే మీరు ఆ దూడల్ని వదిలిపెట్టారు, గోశాల బాగు చేసుకున్నారు, పాలు తీసుకున్నారు, మళ్ళీ వాటిని తోలికి వెళ్ళిపోయారు, అంతా కృష్ణ కృష్ణ అనే నామంతోనే వెళ్ళిపోయారు తప్పించి ఇంకో మా నామం లేదు. తీసుకెళ్ళిపోయారు, ఆవులను మేపుకొచ్చారు, సాయంత్రం వచ్చారు, మళ్ళీ తిన్నారు, పడుకున్నారు. ఇక్కడ చెప్పింది నువ్వు ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణాస ఇవి మొత్తం ఇక్కడ పూజాతే విషయోగ భోగ రచన అంటే ఇప్పుడు మేము చేసినటువంటి అక్కడ కోతి కొమ్మచ్చలాడారు, వీళ్ళు సర్ది తిన్నారు, ఇవన్నీ కూడా ఆ భగవంతుడితో పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాలే, భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాలేను. ఇది మనకి ఉంది, మనం కాదనలా. అలా అని ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటి? ఏకాగ్రత లేకపోయినా మంత్రం సిద్ధిస్తుంది. ఏకాగ్రత లేకపోతే మంత్రం సిద్ధించదు, ఏకాగ్రత ఉండి మంత్రం లేకపోయినా సిద్ధిస్తుంది. అంటే స్వామి మీద ఏకాగ్రత ఉండి నువ్వు ఏ రకంగా సేవించినా సిద్ధిస్తుంది, కానీ మంత్రం విషయంలో మాత్రం అది వర్తించదు. ఓకే, భాగవతంలోకి వచ్చేప్పటికి వీళ్ళంతా ఆవుల్ని కాయటానికి వెళ్తారు. ఆవుల్ని కాయటానికి వెళ్ళినటువంటి సన్నివేశాలు చూడండి. సద్ది మూట కట్టుకుని తీసుకెళ్ళారు. అలా మూట కట్టుకుని తీసుకెళ్ళినటువంటి సద్ది ఆవుల దూడల్ని కాస్తూ, ఆవుల్ని కాచేవాళ్ళు వేరు, దూడల్ని కాచేవాళ్ళు వేరు. పెద్దవాళ్ళు ఆవుల్ని కాస్తున్నారు. ఇప్పుడు పిల్ల విధవాయిలంతా దూడల్ని కాచుకుంటూ బయలుదేరారు. అందులో ఉన్నాడు కృష్ణుడు, బలరాముడు. వీళ్ళు ఈ ఆటలు ఆడుకునేది. ఈ ఆటలు ఆడుకుంటూ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ సద్ది మూటలు అక్కడ పెట్టుకుని, ఈయన కూడా సద్ది పట్టుకెళ్ళాడుగా, అక్కడ పెట్టుకుని వాళ్ళంతా ఒకళ్ళు తెచ్చింది ఇంకోళ్ళు పంచుకొని తింటూ, వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ముట్టుకుంటూ, తరుముకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, అదే వాళ్ళ యొక్క గొప్పతనం. ఎందుకని అంటే వాళ్ళకి మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. కానీ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చాలా చాలా పరిశ్రమ చేయాలి, చాలా పండిపోవాలి. ఇప్పుడు ఈ నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకున్నాడండి. ఆదిశేషుడు మరి భయంకరమైన సర్పం. ఈశ్వరుడు మెళ్ళ వేసుకున్నాడు, భయంకరమైన సర్పం. మెళ్ళ వేసుకున్నాడు అంటే తనకి ఉన్నటువంటి తమో గుణాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆ సర్పం ఆ స్థితికి వెళ్ళింది. అంటే సత్వగుణం కూడా దాటిపోయి సత్వం పరమేశ్వర స్వరూపాన్ని చేరగలిగినటువంటి స్థితికి వెళ్ళింది, గుణాతీతం అయిపోయింది.
అటువంటి గుణాతీతాన్ని ఉమ్, మన దగ్గర ఉండి సేవించటం అనేది సామాన్యమైన పనే. అసలు మా ఊహకు కూడా ఉందన్నటువంటి విషయం అది. అంటే ఆ వైకుంఠంలో నిత్యముక్తులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, గరుడు, ఆదిశేషుడు, ఆ, అలాగే లక్ష్మీదేవి, నారదుడు, ఉమ్, వీళ్ళంతా ఎప్పుడు కావాలన్నా సరే భగవంతుడి దగ్గర పెడుతూ ఉంటారు, ఆయన నమస్కారం పెడతారు, ఆయన తాగుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఆ పని చేయలేరు, అవును. వాళ్ళు నిత్యముక్తులు. అటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళంతా, ఈ గోపాలు గోపికలు అంతా కూడా. ఉమ్, ఉమ్, వాళ్ళకేం మంత్రం లేదు, తంత్రం లేదు. కాబట్టి మంత్రము తంత్రము కాదు కావలసినటువంటిది ఇక్కడ. ఉమ్. ఆ ఏకాగ్రత, ఆ భగవంతుడి మీద ఆ భక్తి, శ్రద్ధ, తత్పరత, తాదాత్మ్యత, అంతే. ఇప్పుడు ఆ ఏకాగ్రత అంటే మనం చెయ్యాలి, సాధించాలని పట్టుదల ఒక్కటి ఉంటే వస్తుందా, ఇంకేదైనా మార్గం ఉందా గురువు? పట్టుదల ఉంటే ఏకాగ్రత అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా. ఉమ్, అది ఎంతంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని జపం చేయాలి. ఉమ్, ఇప్పుడు సమయం 2 అయింది అనుకుందాం, ఉమ్, ఉమ్, సాయంత్రం 6 దాకా జపం చేయాలి. ఉమ్, నేను ఇలాగే కూర్చుంటాను, 6 దాకా జపం చేస్తాను. ఉమ్, రామ 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 అనే అంటాను నేను, ఉమ్, అంటాను. మరి అంతసేపు కూర్చొని అనగలవండి, అనగలుగుతామండి. ఆ, అంతేకాదు కొంచెం బిగిరిగా అంటాం, ఉమ్, లేదా రికార్డు చేసేసుకుని సెల్లో రికార్డు పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని ఆ ఫోన్స్ ఇట్లా లోపల పెట్టేసుకుని రామ రామ అవి ఏమవుతూ ఉంటాయి, నేను అనకపోయినా అవి అంటూ ఉంటాయి. సో అలాగే కూర్చుంటాను, 6 దాకా అట్లాగే కూర్చుంటాను. కాబట్టి జపం చేశాను కదా. ఉమ్, ఇలా కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే నీ కళ్ళ ముందు ఆ దేవత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే చెప్పాం, నీకు ఆ ధ్యేయమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, ఆ దేవత ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆకారాన్ని ముందు అరేంజ్ చేసుకోండి, ముందు ఉండేట్టుగా అరేంజ్ చేసుకో. కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు నాకు ఎదురుకుండా ఉన్నావు, నేను కళ్ళు మూసేసుకున్నాను. ఉమ్, కళ్ళు మూసుకున్న 2 క్షణాలు నీ మొహం నాకు కనిపిస్తుంది కదా ఆ, కదా. కనిపిస్తుంది. 3వ క్షణంలో ఏమవుతుంది, ఉమ్. నీ ఒంటి దప్పైరైపోతుంది. అంతే. మళ్ళీ కళ్ళు తెరు, మళ్ళీ కళ్ళు తెరిస్తే నువ్వు కనిపిస్తున్నావు, ఆ. మళ్ళీ కళ్ళు మూసుకో. 2 క్షణాలు ఇలా కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే ఉమ్, కళ్ళు మూసినా తెరిచినా నీ ముఖమే కనిపిస్తుంది. ఉమ్, దాన్ని ఆ మూర్తి రూపాన్ని నువ్వు అరేంజ్ చేసుకో. ఓకే. ఆ చేసుకోవడం అనేది నీ యొక్క పట్టుదలలో ఉంటుంది. నువ్వు ఎలా నీకు వీలవుతుందో చూసుకుని దాన్ని నువ్వు కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే ఉమ్, నీకు దాని మీద ఏకాగ్రత అనేది తప్పకుండా ఖచ్చితంగా కలుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఉమ్, ధ్యానం చేయాలి అంటే ఏం కావాలి, జయమైనటువంటి వస్తువు నీ కళ్ళ ముందు కనిపించాలి కదా. అవును. ధారణ అనేది అందులో మెయిన్. ఉమ్, ఉమ్, ముందు ధారణ అంటే ఆ వస్తువు మీద మనం కాన్సన్ట్రేషన్ చేయటం. ఆ, ఆ ధారణ వస్తేనే ధ్యానం. మన వాళ్ళు ప్రతి వాళ్ళు చెబుతుంటారు, నేను ధ్యానంలో కూర్చున్నానండి అని. ఏం కూర్చున్నావు, కూర్చోవు. ఏమిటి ధ్యానం ఉంది ఇందులో? ఆ, నీకు ధ్యానం చేస్తే జయం నీ కంట ముందు కనిపించాలి, కనిపిస్తుందా? లేదు. అది రావాలి ముందు. ఉమ్, అంటే ముందుగా మనకు రావాల్సినటువంటిది ధారణ రావాలి. ఓకే. మన భగవంతుడి యొక్క స్వరూపాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకోవాలి. అప్పుడు నువ్వు చేసే ధ్యానానికి ఒక ఇది ఉంటుంది. ఉమ్, అప్పుడు భగవత్పాదులు వారు చెప్పినట్టుగా నిశి చర్మభాగే విసుదవు. ఆ, రాత్రిపూట చివరి భాగంలో అంటే 4వ జామున అప్పుడు లేచి కూర్చుని అప్పుడు నువ్వు జపం చేయ. 3:30కి నిద్ర లేచి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చుని అప్పుడు నువ్వు జపం చేయవయ్యా. ఆ, అప్పుడు మళ్ళీ స్నానం చేయాలండి. ఈ పిచ్చి ప్రశ్నలు వేయకండి. కాళ్ళు చేతులు కడుక్కరమని చెప్పాం కదా, వచ్చి కూర్చోండి. ఉమ్, అప్పుడు కూర్చొని జపం చేయి, 6 దాకా జపం చేయి. అప్పుడు పోయి ఇక మిగిలిన పనులన్నీ నువ్వు చేసుకో. ఇప్పుడు ధ్యానంలో కూడా నేను స్వామి నామమో మంత్రమో నేను జపం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా నేను అది గురువు ద్వారానే తీసుకోవాలా, ఆ నామమైన మంత్రమే? తీసుకోవటం బెటర్, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏమైనా హెచ్చు తగ్గులు తేడాలు వస్తే మళ్ళీ ఎవడు చెప్తాడు నీకు? నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, నాకు కళలో కనిపిస్తుందండి మంత్రం, నేను ఆ మంత్రాన్ని చేస్తానండి. చెయ్యి, ఎవరిదన్నారు చెయ్యి. మరి నాకు అనుమానం వచ్చిందండి, వెళ్ళి అడుగు. కళ్ళలో కనిపిస్తుంది కదా, కళ్ళలోకి వెళ్ళి అడుగు. మనం అనుకుంటే రాదు కదండి కల్లో. ఎందుకంటే అదే 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 ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అవునవును. మన దసరా పండగకి మా పాలమ్మ ఇచ్చి దసరా పండుగ సారు అంది. అవును, దసరా పండుగ పాలు వేసేళ్ళు. ఏమైందని? కాదండి, నాకు దసరా మామూలు ఇవ్వాలి. దసరా మామూలా? ఎప్పుడు ఇవ్వలేదుగా, అమ్మగారు ఉంటే ఇచ్చేవాళ్ళు అండి అంది. మరి పోయి ఆవిడని అడుగాను. నేను అమ్మగారి దగ్గర కదా, అడుగు, ఇస్తే తెచ్చుకో. ఆవిడ కల్లో కనిపించింది కదా, కల్లో ఎలా కుదరదు. గురువు దగ్గర మంత్రం చెప్పుకోండి, సశాస్త్రీయంగానే చేయండి. అనుభవం
పని ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి గురువుని కలవండి, నెలకోసారైనా కలవండి, ఆయనతో ఫోన్లో ఉన్నా మాట్లాడండి, ర్యాపోర్ట్ అనేది పెంచుకోండి. నీకు సులుసూత్రాలు చాలా ఉంటాయి. ఏ రకంగా చేసే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అనేవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా గురువుగారు చెప్తాడు నీకు. అంటే వీళ్ళకి ఏ మంత్రం ఇస్తే కరెక్ట్ అనేది కూడా గురువు డిసైడ్ గురుగారే చేస్తారు. ఇస్తాడు. అంతేగాని మీరు మీరు అడిగే మంత్రం ఇవ్వడు. ఓ నువ్వు మంత్రం అడిగితే ఎందుకు అని అడుగుతాడు. నేను ఉమ్, తెలిసిన వాడైతే ఎందుకు అని అడుగుతాడు. ఉమ్, ఒకసారి ఎక్కడో ఎవడో పోయి ఏదో దేవాలయంలో ఉంటాం, ఉమ్, పంచేసి మంత్రం కావాలి ఎవరిస్తారు అని అంటే ఆ పూజారి గారు చెక్క మన ఇస్తారా అన్నట్ట. ఏదో ఆయన గుళ్ళో ప్రసాదం అనుకుని ఉంటాడు, ఆయన చెకామని ఇస్తారా అన్నట్ట. అలా ఎవరు ఇవ్వరు. ఉమ్. నువ్వు మంత్రం అడిగితే ఎందుకు నీకు, నువ్వేం చేస్తావు, ఆ. అసలు నువ్వేం చేస్తున్నావు, ఇప్పటివరకు ఏమన్నా మంత్రం చేసావా, ఉమ్, మరి చేయకుండా నీకెందుకు మంత్రం, నిన్న యక్షప్రశ్నలు వేస్తారు. ఉమ్, వేసి అసలు నువ్వు కరెక్టా కాదా అనే విషయం వాళ్ళు ఎసెట్ చేసుకుంటారు. చేసుకుని ఆ తర్వాత నీకు మంత్రం ఇవ్వాలి అంటే ఏ మంత్రం కావాలి, చదువుకునే పిల్లవాడు పోయి నాకు పంచేసి మహామంత్రం కావాలి అంటే నీకు అది ఎందుకురా, ఆ, నీకు చదువు కదా కావాల్సింది. అవును. అప్పుడు దక్షిణామూర్తి మంత్రం చేసుకో, నువ్వు ఉమ్, మేధా దక్షిణామూర్తి మంత్రం ఇస్తాను, నువ్వు చేసుకోపో, ఆ, నీకు దానికి ఉపయోగిస్తుంది. అలా చెప్తారు తప్పించి మిగిలినటువంటి మంత్రాలు అలా మీరు అడిగినటువంటి మంత్రాలు వాళ్ళు చెప్పరు. ఉహుహు. ఇప్పుడు మంత్రం ఏ మంత్రం గురువు నుంచి తీసుకున్నప్పటికీ ఆహార నియమాలు ఈ కట్టుబాట్లన్నీ పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనండి. పాటించాల్సిందేనా అంటే పాటిస్తే బెటరు. ఏమని ఇష్టం లేకుండా నేను జపం చేస్తానండి ఉమ్, చేయకూడదా అని అంటే, ఇదివరకు నేను వాడిని చూశాను, ఆయన ఉమ్, యోగా నేర్చుకుంటున్నాను అన్నాడు. ఆ, బాగుందయ్యా అన్నాను. మేము మార్నింగ్ 6కి ఈవినింగ్ 6కి ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే మేము యోగా చేయాల్సిందేను అన్నారు. ఉమ్, చేయండి, మా గురువు గారు అట్లా చెప్పారు అన్నారు. చేయండి, అలాగే చేయండి అన్నాను. ఆ, ఎక్కడున్నా సరే అలాగే చేయాలి అన్నారు. ఉమ్, ఎక్కడున్నా అంటే ఉమ్, ఎక్కడున్నా ఏంటి అంటే, నేను బాత్రూంలో ఉన్నా లెట్రిన్లో ఉన్నా సరే మేము అక్కడ చేయాల్సిందేనండి, మా గురువుగారు ఇట్లాగే చెప్పారు అన్నాడు. రైట్, అది అంతే, మా గురువుగారు చెప్పారని అది చేసుకొని పోండి. ఉహు, ఎందుకంటే యోగం చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు చెప్పాడు కదా, మరి ఆ నియమాలు పాటించాలి. ఉమ్, ఆయన ఏం చెప్పాడు, కొన్ని కొన్ని ఆపద సమయాల్లో తప్పని పరిస్థితుల్లో ఆ, సంగామే సంకటే తథా అన్నాడు. యుద్ధం చేస్తున్నావు, మరి అప్పుడు ఆ టైంలో భగవన్నామం చేయాల్సి వచ్చింది, చేసే ఎక్కడ, అంతే తప్పించి ప్రతిసారి మంత్రం చేయాలి అంటే యుద్ధం రావాలి అంటే ఎట్లాగా, ఉమ్, అలా కాదు. సమయం సందర్భం ఉంటే వాటిని బట్టి మనం చూసుకుని చేయాలి. నియమాలు నిష్టలు పాటిస్తే ఉమ్. మంత్రం త్వరగా సిద్ధించడం జరుగుతుంది, ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రాలకు కూడా వయస్సు పరిమితి ఏమైనా ఉంటుందా? గురువు నుంచి మంత్రం తీసుకోవాలి అని అంటే తీసుకునే వ్యక్తికి వయసుతో సంబంధం ఏమైనా ఉంటుందా? ఏముండదమ్మా, ఏముండదు. ఏముండదు. ఏ మంత్రానికైనా. ఏ మంత్రానికైనా సరే ఉమ్, అలా మంత్రం చెప్పుకోవాలి కోరిక నీకు ఉండాలి. ఉమ్, నీకుంటే నువ్వు ఏ మంత్రం అయినా చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మొన్న ఎవరో వాళ్ళు ఫోన్ చేశారు, స్వామి నాకు ఏదో మంత్రం కావాలి, నేను పెద్దవాడిని అయిపోయాను. ఎంత పెద్దవాడు అయ్యావు? దగ్గర దగ్గర 70 సంవత్సరాలు వస్తున్నాయి స్వామి. ఓ, వస్తున్నాయి, నేను ఇంతకాలం ఏం చేయలేకపోయాను, అలా తిరుగుతూ వచ్చాను, మరి ఇప్పుడన్నా ఏదైనా చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను, ఉమ్, నాకు ఏదైనా ఒక మంత్రం ప్రసాదించండి. అలాగే ఉమ్, నువ్వేం పెద్దవాడు అయిపోలేదు, 70 సంవత్సరాలకే పెద్దవాడు అయిపోయినావా, ఇవాళ 80 ఏళ్ళు కదా ఎవరి ఏజ్, మరి ఇంకో 10 ఏళ్ళు ఉందిగా, చేయొచ్చు, ఏం పర్లేదు, తీసుకుని చెయ్యి. ఆ, అసలు లేని దానికన్నా కొంతనే కదా, నేను ఉన్నంత వరకు చెయ్యి. వయసుతో ఏ నిమిత్తం లేదు, ఎవరైనా మంత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంటే నేను ఇలా చివరి దశ అంటున్నాను తప్పుగా అనుకోవచ్చు. ఏమమ్మా, ఒక రకంగా మీరన్న 80 అంటే 70 అంటే ఇంకో 10 సంవత్సరాలు మహా అవును. అయితే అనుకోవచ్చు. అనుకుందాం. ఇలాంటి దశలో ఈ 10 సంవత్సరాలు ఆయన ఈ మంత్రం తీసుకొని ఈ ఆధ్యాత్మిక భావనలో ఉండి పోతే మరొక జన్మ తీసుకున్నప్పుడు ఈ వాసనలన్నీ ఉండి ఇదే కంటిన్యూ అవుతుందంటారా? భగవానుడిని అడుగుతారు ఈ ప్రశ్న. ఉమ్, ఒక వ్యక్తి యోగా నేర్చుకుంటున్నాడు, యోగా చేస్తున్నాడు, కొంత లెవెల్ వరకు వెళ్ళాడు. అంటే మనం ABCD 4 లెవెల్ ఉన్నాయి అనుకుందాం. AB 2 నేర్చుకున్నాడు. ఉమ్, ఉమ్, ఇక్కడితో ఆయన వయసు అయిపోయింది, ఆయన కాస్త కాలం చేశాడు. వీళ్ళు అడుగుతారు, ఉమ్, ఉద్ధవుడు అడుగుతాడు, ఓ భగవాను, ఉమ్, తర్వాత జన్మలో
వీడు మళ్ళీ ఏది దగ్గర నుంచి మొదలు పెట్టాలా, బి వరకు నేర్చుకున్నాడు కాబట్టి సి దగ్గర నుంచి మొదలు పెట్టాలా, ఎలా ఏమవుతుంది అని అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దగ్గర నుంచి మొట్టమొదటి ఆలు రాయడం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే మళ్ళీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏబీలు రెండు కూడా నువ్వు గతంలో నేర్చుకుని ఉన్నావు కాబట్టి, నీకు పరిచయం ఉన్నావు కాబట్టి ఒక్కసారి చెప్పుకోగానే నీకు అవి వచ్చేస్తాయి. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. నీకు 4 రోజుల్లో వచ్చేస్తాయి. అప్పుడు సి దగ్గర మొదలు పెడతావు, మామూలుగా నీ రెగ్యులర్ కంటిన్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటే తల్లి గర్భంలో ఉన్నంతసేపు శిశువుకి అన్నీ గుర్తుంటాయి, బయటికి ఆ మాయ నుంచి ఈ మాయలో పడగానే అన్నీ మర్చిపోతాం అంటారు. నిజంగా అంటే అప్పుడు నేర్చుకున్న ఆ స్ఫురణ గుర్తుండి తొందరగా రావటం అనేది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు గురువుగారు? అది గుర్తుండి త్వరగా రావటం అంటే నువ్వు అడిగినటువంటి దాంట్లో క్లారిటీ లేదు. అంటే కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు ఏదో ఆ పద్మవ్యూహాన్ని గురించి నేర్చుకున్నాడు, ఆ అభిమన్యుడికి అవి గుర్తుండిపోయినాయి, అది వేరు. అది వేరు. ఇక్కడ ఈ గుర్తుండడం అనేది పూర్వజన్మ కృతం. ఇది ఓకే, ఇది కడుపులో ఉండి నేర్చుకున్నటువంటి కాదు, పూర్వజన్మ కృతం. కానీ ఇక్కడ మన శాస్త్రం ప్రకారం ఏమవుతుందంటే గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు తల్లికి చెప్తాను, అమ్మ నువ్వు రామాయణం చదువు, రామాయణం బాలకాండ చదువు. బాలకాండ అంటే రాముడు పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటిది కదా, కాబట్టి నీకు 12 కొడుకు పుడతాడు, సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు పుడతాడు అని మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది మనం అవి శాస్త్రీయంగా మనకు చెప్పినటువంటిది. మరి ఇవాళ రోజున డాక్టర్లు దాని గురించి ఏం చెప్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ గర్భిణి అయినటువంటి స్త్రీకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇవి అవసరం అని మాత్రం వాళ్ళు చెప్పడం విన్నాను నేను. మరి ఆ లోపల ఉన్నటువంటి ఇవి ఏమాత్రం వాళ్ళు చెప్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీ కూడా అంటే శిశువు ఆరోగ్యంగా జన్మించడానికి ఏదైనా మంత్రం తీసుకొని చేసిన సందర్భాలు అలా చేయాల్సిన అవసరాలు ఉన్నాయంటారా? చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. మంత్రాలు ఉన్నాయి. నువ్వు గురువు గారి దగ్గర పెడితే ఆయన ఏ మంత్రం కావాలో నీకు ఏటో చెప్తాడు. సామాన్యంగా ఈ రామాయణం పారాయణ చేయండి అనే చెప్తాడు. 14, 15, 16 సర్గలు పర్టికులర్గా ఆ యాగం చేస్తూ ఉన్నటువంటి సందర్భం కదా అది. ఆ సర్గలు పారాయణ చేయండి, సాక్షాత్తు రాముడే మీకు జన్మిస్తాడు, అటువంటి సద్గుణ సంపన్నుడు జన్మిస్తాడు అని మనకు చెప్పడం జరుగుతుంది. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి